అయాన్ మాటలు విన్న స్నేహ అలా చెప్పింది ఏంటి అయాన్ ఏమీ అనడు మరియు సమీర్ గైక్వాడ్ వైపు చూడటం ప్రారంభించాడు. సమీర్ గైక్వాడ్ వరుణ్ గైక్వాడ్ వైపు చూస్తున్నాడు. హ్యూయ్ ఏదో పాయింట్ చేసి సరే అన్నాడు. ఈ అమ్మాయి వల్ల నీకు ఏమైనా ఉపయోగం ఉందా? కాదు, కాని అతని మామయ్య మా కుటుంబం నుండి వచ్చారు, మన కోసం పని చేస్తుంది కాబట్టి చంపేస్తుంది. ఇది నీకు సరికాదు మిత్రమా, మేము అతనిని వదిలివేస్తాము కాని అన్ని సమయాలలో మన వాళ్ళు అతని చుట్టూనే కొనసాగితే మీరు మమ్మల్ని మోసం చేయలేదు లేదా తారుమారు చేయలేదు. మీరు ప్రయత్నిస్తే మీ ఈ స్నేహితుడు ఎప్పటికీ వదులుకోడు. అది ఎప్పుడు వస్తుందో కూడా మీకు తెలియదు. అయాన్ ఓకే చెప్పాడు. కానీ నేను చేయాల్సిందే. వరుణ్ గైక్వాడ్ మీతో ఏం చెప్పారు? అలాగే డజన్ల కొద్దీ సాఫ్ట్వేర్లను రూపొందించాలి. మీరు చక్రవర్తి కుటుంబానికి ఇచ్చారు. దీన్ని చేయడానికి మీకు 6 నెలల సమయం ఉంది. ఈ టైంలో ఒక్కరు కూడా లేరని అంటోంది స్నేహ. సాఫ్ట్వేర్ అయాన్ను రూపొందించడం అసాధ్యం. స్నేహ చేయి పైకెత్తి మౌనంగా ఉండమని కోరింది. పాయింట్లు మరియు నేను అంగీకరిస్తున్నాను చెప్పారు. కానీ వరుణ్కి ప్రతిఫలంగా నేను ఏమి పొందుతాను? నీకేం కావాలి అని గైక్వాడ్ చెప్పాడు. అయాన్ నాకు నీ కూతురు కావాలి అంటాడు. ఎందుకంటే ఇప్పుడు అతను లేకుండా జీవించడం సాధ్యమే. సమీర్ గైక్వాడ్ నాకు కోపంతో కాదు, నీకే కావాలి అని కోపంగా అన్నాడు. సమీర్ గైక్వాడ్ తన స్థితి తెలుసుకోవాలి మనిషి వైపు చూపిస్తూ అన్నాడు. ఆ మనిషి ముందు అతని విలువ చూపించు. అయాన్ ఆమెను తాకకముందే ఒక వ్యక్తి నడుములో కత్తి బయటకు తీసి ఈ కుర్రాడి గొంతును దించుతుంది. ఇదంతా చాలా త్వరగా జరిగిపోయింది. మనిషికి రియాక్ట్ అయ్యే అవకాశం కూడా రాలేదు. ఆ వ్యక్తి మెడలో కత్తి ఉంది. దానిని పట్టుకొని కొంతసేపు కింద పడతాడు. వరకు బాధపడ్డ తర్వాత అయాన్ చనిపోతాడు. ఈ యాక్షన్ చూసి అక్కడున్నవారంతా ఆసక్తిగా తిలకించారు. దీని కారణంగా చాలా మంది నిరాశకు గురయ్యారు. నిమిషాల పాటు అతని నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. అయాన్తో పాటు బాడీగార్డులందరూ లేరు. ఆయుధాలతో చేరుకున్నాడు. కానీ సమీర్ గైక్వాడ్ వారిని ఈ మౌనాన్ని ఆపాడు. అయాన్ చొరబడి మొదట నువ్వే అంటాడు. అక్కడ నేను చెప్పేది వినండి. మిగిలిన వారు మౌనంగా ఉన్నారు ఎందుకంటే వారి అయాన్ నా ముందు బురద జల్లాడు. మీరు అలా భావిస్తే అప్పుడు మీరు చెప్పారు తప్పు, ఎందుకంటే ఇప్పుడు నేను దానిని ద్వేషిస్తున్నాను. సమీర్ గైక్వాడ్ కోపంతో ఎర్రగా ఉన్నాడు. నువ్వు చంపిన వ్యక్తి నా వాడు అని అంటాడు. అయాన్ ఒక ప్రత్యేకమైన వ్యక్తి మరియు శాంతించమని చెప్పాడు. ఇప్పుడే చనిపోయిన ఈయన మీ పెద్ద కొడుకు. అప్పటి నుంచి అగర్వాల్ కుటుంబానికి శత్రువు. ఇన్ఫార్మర్. ఇప్పుడు మేం వ్యాపార భాగస్వాములు కాబోతున్నాం. అలాంటి వారి నుంచి నిన్ను కాపాడడం నా పని. అయాన్ అన్న మాటలకు వరుణ్ కంగారు పడ్డాడు. నువ్వే మా వ్యాపారం అంటున్నాడు గైక్వాడ్. అయాన్ చెప్పిన రోజు ఎలా భాగస్వాములయ్యారు? ఈ సాఫ్ట్వేర్లను మీకు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వ్యాపారం చేయబోతున్న నీ కోసం ఆ రోజు వస్తాను. అతని 25% వాటా ఒప్పంద పత్రం నా చేతిలో ఉండాలి సారా అంటున్నాడు వరుణ్ గైక్వాడ్. మేము పెట్టుబడి చేస్తాము మరియు మీరు మీ డబ్బు పొందుతారు. అయాన్ కంపెనీలో 25% భాగస్వామిని చేసింది నా సాఫ్ట్వేర్ లేకుండా మీ కంపెనీ మీద ఎవరూ ఉమ్మివేయరు. అందుకే దయచేసి నేను చెప్పేది జాగ్రత్తగా చూసుకోండి. మీకు మేం కావాలి అని వరుణ్ గైక్వాడ్ చెప్పాడు. తాను డీల్ కుదుర్చుకునే స్థితిలో లేనని అయాన్ చెప్పారు. మీరు ఇలా చేయకపోతే నేను చేస్తాను. సైబర్ దాడి కారణంగా మిగిలిన వ్యాపారం నాశనమైంది, అది నేను చేస్తాను అని అయాన్ చెప్పాడు. ఆ దాడి నుండి మీరు మీ చిన్న కంపెనీని కూడా రక్షించవచ్చు. తీసుకుంటారు కానీ అప్పటి వరకు మరొకరు మీ కంటే చాలా ముందు ఉంటారు. సమీర్ గైక్వాడ్ తప్పక వరుణ్ గైక్వాడ్ను విడిచిపెట్టాడు. ఓకే కానీ అని శాంతంగా చెప్పింది. 6 నెలల్లో సాఫ్ట్వేర్ లేకపోతే మీరు వచ్చినప్పుడు మీరు మరియు మీకు తెలిసిన వారు రెండూ ముగుస్తాయి. అయాన్ నేను బయలుదేరుతున్నాను మరియు నా ఖాతాలో 4 ఉన్నాయి. దయచేసి అవసరమైన వారికి -5 కోట్ల రూపాయలు ఇవ్వండి, నేను వస్తువులు కొనగలను అని సమీర్ గైక్వాడ్ చెప్పాడు. అది సరే కానీ వెళ్లే ముందు ఒక విషయానికి నా ప్రత్యేకత నీకు ఎలా తెలిసిందో చెప్పు. అయాన్ నా శత్రు కుటుంబానికి సమాచారం ఇచ్చేవాడు. నవ్వుతూ నువ్వు నేను అన్నట్టుగా అంటాడు. నా స్నేహితుడి గురించి సరిగ్గా తెలుసుకున్నాను. అలాగే అనుష్క అని సమీర్ గైక్వాడ్ అంటున్నాడు. నువ్వు చాలా మంచి వ్యక్తివి అని అన్నాడు. కానీ ఇక్కడ మీ చర్యలు ఇంకేదో చేశాయి అని నేనే నిరూపించుకున్నాను అని అయాన్ చెప్పారు. నేను మంచి వ్యక్తులతో మంచిగా వ్యవహరిస్తాను మరియు సమీర్ గైక్వాడ్ బ్యాడ్ విత్ బర్ అని చెప్పాడు. అయాన్ నీకు మేము చెడ్డగా చూస్తున్నామా? మీరు ఏమి అనుకుంటున్నారు కాబట్టి చెప్పారు. నా నుండి ఇవన్నీ కావాలంటే మీరు పాలతో కడుగుతారు. మీరు మాట్లాడాలనుకుంటే మీరు నాకు నోటీసు పంపవచ్చు. మీరు నన్ను పిలిచి ఉండవచ్చు లేదా నన్ను కలవడానికి వచ్చి ఉండవచ్చు. మీరు కలిగి ఉండవచ్చు కానీ మీరు నన్ను మాత్రమే కిడ్నాప్ చేశారు.
నన్ను కిడ్నాప్ చేయడం ద్వారా లియా మరియు స్నేహితులు మీ ఈ చర్యలు చూసి బ్లాక్ మెయిల్ చేశారు అయాన్ మీ గురించి నేను ఏమనుకోవాలి ఆదిత్యని చూపిస్తూ అన్నాడు రండి మరియు అందరూ అక్కడి నుండి బయటకు రావడం ప్రారంభిస్తారు సమీర్ గైక్వాడ్ అక్కడ స్నేహను ఆపేశాడు మరియు అయాన్ మిగిలిన వారిని వెళ్ళనివ్వండి వెళ్ళేటప్పుడు అనుష్క దగ్గర ఆగండి వెళ్ళి నువ్వు అని మెల్లగా అతనికి చెప్పింది మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు కానీ మీ అయాన్ మరియు ఆదిత్య లోపల అందం లేదు ఇలా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు బయటికి వెళ్తున్నప్పుడు అయాన్ ఆదిత్యని అడిగాడు అంతే ఆదిత్యని ఎలా కిడ్నాప్ చేశావు ఈ వ్యక్తులు నన్ను కారుతో పాటు తీసుకెళ్లారని అతను చెప్పాడు కిడ్నాప్కి గురైన ఆదిత్య ఇదిగో ఇలా అన్నాడు ఏమి జరుగుతుందో అయాన్ చెప్పారు కారులో వెళ్దాం నేను అయాన్కి చెప్తాను మరి ఆదిత్య కారులో ఆదిత్య ఇద్దరూ కూర్చున్నారు ఆదిత్య వెళ్ళి ఇలా అంటాడు నీకు ఒక అమ్మాయి ఉందని నేను ఏమి విన్నాను మీ ఇంట్లో నాకు చాలా నచ్చింది నేను కూడా ఉన్నాను మిత్రమా అని అయాన్ చెప్పాడు నాకు నచ్చింది కాని ఎలా ఉందో చూడలేదా మిత్రమా ఇదంతా ఎప్పుడు జరిగింది అంటాడు ఆదిత్య ఆ భవనం ముందు రోజు రాత్రి అయాన్ చెప్పాడు సమీపంలో మృతదేహాలు కనిపించినప్పటి నుండి ఇదంతా జరిగింది నేను అతనిపై జాలిపడ్డాను కాబట్టి నేను నా ఇంట్లో నాకు చోటు కల్పించాడు కాని అతను అయాన్ మంత్రగత్తెగా మారి ఇదంతా చెబుతాడు అది వదిలేసి ఆ సీక్రెట్ ఫైల్ ఏంటో చెప్పండి ఏమైంది అని ఆదిత్య చెప్పాడు డస్ట్బిన్లో వేసి వెళ్ళిపోవాలి అన్నాడు మరియు నేను ఉంచుకున్నాను అని అయాన్ చెప్పాడు ఆ వ్యక్తులు మిమ్మల్ని మళ్ళీ ఏదో విధంగా ఇబ్బంది పెట్టారు అందుకే నువ్వు చేయలేదు వద్దు బ్రదర్ అన్నాడు ఆదిత్య అయాన్ చెప్పిన తర్వాత అలాంటిదేమీ జరగలేదు మీ స్వంత అంగరక్షకులను తీసుకోండి లేదా ఇది ఇలా ఉంటుంది కిడ్నాప్ అవుతూనే ఉంటాను అని ఆదిత్య చెప్పాడు అయాన్ కూడా కొంతకాలం తర్వాత అదే ఆలోచనలో ఉన్నాడు ఇంటికి వస్తాడు మరియు అయాన్ తన ఇంటికి వస్తాడు మరియు గత 2 రోజులుగా ఎందుకంటే నిద్రపోతుంది వాహనం అపస్మారక స్థితిలోకి వెళుతుండగా మరోవైపు స్నేహ ఉంది ఆపిన తర్వాత సమీర్ గైక్వాడ్ ఇలా అన్నాడు మీరు ఈ వ్యక్తికి దగ్గరవ్వాలి తద్వారా స్నేహ గురించి మరింత తెలుసుకోవచ్చు ఆమె 1.5 సంవత్సరాల క్రితం సార్ అని చెప్పింది బాంబు పేలుడులో కుటుంబ సభ్యులు మరణించారు ఆ తర్వాత 3,000 రూపాయలు కోట్లకు చేరింది ఆ ఆస్తి పోయిన తర్వాత అది సామాన్యులకు చెందింది అందుకే సమీర్ గైక్వాడ్ చెప్పినట్లుగా ఉంది అతని రక్తంలోని వేడి ధనవంతుడు సమీర్ లాంటిది గైక్వాడ్ తన కుటుంబం గురించి చెప్పాడు అయాన్ కుటుంబానికి చెప్పండి స్నేహ అతని కుటుంబంలో పెద్దవాడు కాదు అతని తల్లిదండ్రులు మరియు మామ మరియు అత్త మరియు వారి మాత్రమే 2 పిల్లలు సమీర్ గైక్వాడ్ ఎప్పుడు అని చెప్పారు కుటుంబం బాంబు పేలుడులో మరణించినప్పుడు ఆమె నువ్వు నాతో లేవా అంటే ఓకే చెప్పింది అదృష్టం వల్ల అయాన్ మరియు సమీర్ రక్షించబడ్డాడు అని గైక్వాడ్ నవ్వుతూ చెప్పాడు నేను ఇంకో విషయానికి చెప్పగలను అని స్నేహ చెప్పింది కాలేజీలో దాదాపు మేధావి ఇది ఈ పేరుతో కూడా పిలువబడింది వరుణ్ గైక్వాడ్ గురించి నాకు ఏమీ తెలియదు మీరు బహుశా ఎప్పుడైనా ఏదో వింతను గమనించి ఉండవచ్చు అని చెప్పారు మీరు కాసేపు ఆలోచించి ఉంటారు స్నేహ ఆమె ఆలోచించి ఒకసారి అవును అని చెప్పే వరకు ఏదో విచిత్రం జరిగిందని వరుణ్ గైక్వాడ్ చెప్పారు ఎప్పుడు ఏం జరిగిందో అప్పుడే జరిగింది అంటోంది స్నేహ అయాన్ మొదటిసారి కాలేజీకి వచ్చినప్పుడు ఏం జరిగిందో వరుణ్ గైక్వాడ్ చెప్పాడు చెప్పు స్నేహ ఆ సమయంలో మా కాలేజీలో మజ్ను గ్యాంగ్ అని పేరు పొందిన సీనియర్లు ఒక ముఠా ఉండేది ఆ సమయంలో స్నేహ ఇంకా చెప్పింది కాలేజీని శాసించేది ఆయనే ప్రధానోపాధ్యాయుడు కూడా ఏమీ చేయలేకపోయాడు ఆ ముఠా నాయకుడు అప్పట్లో ఢిల్లీకి చెందినవాడు అతిపెద్ద వ్యాపారవేత్త ఆనంద్ బన్సాల్ కుమారుడు ఇషాన్ బన్సాల్ని ఎవరూ తెలియకపోవడానికి కారణం ఎదుటివారిపైకి వెళ్లేందుకు భయపడే వారు వచ్చారు పగటిపూట అమ్మాయిలను అబ్బాయిలను ఆట పట్టించేవాడు చాలామంది మైదానంలో నగ్నంగా నృత్యం చేశారు బాలికలపై బలవంతంగా అత్యాచారం చేశారు కూడా చేసింది కానీ వారికి వ్యతిరేకంగా ఏమీ లేదు ఆ సమయంలో కాలేజీకి కూడా వెళ్లలేకపోయాను వచ్చి వారి బలిపశువు అయ్యాడు కానీ మరుసటి రోజు అయాన్ని క్లాస్ నుంచి తీసుకెళ్లారు అరగంట తర్వాత అతన్ని ఎత్తుకుని తీసుకెళ్లారు అయాన్ తిరిగి వచ్చాడు కాని ఆ తర్వాత ఏం జరిగింది అనుష్క అని ఎవరూ ఊహించలేదు ఆ తర్వాత ఏం జరిగిందో అనుష్క చెప్పింది అని స్నేహ చూపు తిప్పుకోకుండా చెప్పింది అదే సమయంలో మజ్నుగన్ అందరూ పక్షవాతం దాడి జరిగింది మరియు అతని మెదడు తప్ప అతని శరీరం మొత్తం ఛిద్రమైంది ఇది ఎలా జరుగుతుందని సమీర్ గైక్వాడ్ అన్నారు అదే సమయంలో ప్రజలందరూ పక్షవాతం దాడి జరుగుతుంది మరియు శరీరంలోని చాలా భాగం అదే భాగాన్ని సమానంగా ప్రభావితం చేస్తుంది ఆ సమయంలో అయాన్ అని స్నేహ చెప్పింది అసహనం నివేదికలో కూడా అదే రుజువైంది చాలా సేపటి తర్వాత ఆ గది ఏంటో వెలుగులోకి వచ్చింది వారు వాహనాన్ని అక్కడికి తీసుకెళ్లారు చాలా గొడవలు జరిగాయి కానీ అయాన్ కూడా చేయలేదు ఎటువంటి గీతలు లేవు మరియు మజ్నుగన్ శరీరం కూడా లేదు
ఆనంద్ బన్సాల్ కాలేజీలో అయాన్ గురించి ప్రజలకు చెప్పాడు. నేను చాలా రచ్చ సృష్టించాను మరియు అది అయాన్ కొడుకు ఇషాన్తో కానీ అయాన్తో కానీ ఏదో చేశాడు. ఇచ్చిన సాక్ష్యం కారణంగా అయాన్ రక్షించబడ్డాడు. ఇక ఆనంద్ బన్సల్ ఏడాది తర్వాత ఏమీ చేయలేకపోయాడు. ఆనంద్ బన్సాల్ కూడా అదే పరిస్థితిని ఎదుర్కొన్నాడు. కొడుకు పుట్టాడు. ఆ తర్వాత బన్సల్ గ్రూప్ ముగిసింది. ఇది జరిగింది మరియు వారి జాడలేదు. దీని గురించి సమీర్ గైక్వాడ్ నాతో చెప్పాడు. మేము బన్సల్ గ్రూప్స్ ఇచ్చాము కాబట్టి తెలుసుకోండి. ఆనంద్ కొన్నాడని వరుణ్ గైక్వాడ్ చెప్పాడు. బన్సాల్ తన కొడుకు చికిత్స కోసం ఏమైనా చేస్తాడు. స్నేహ వాళ్ళు చెప్పలేదా? చాలా దేశాల్లో ప్రజలు చూపించారు కానీ ప్రతి వైద్యుడు ఇషాన్ బన్సాల్ అని చెప్పాలి. పరిష్కరించడం అసాధ్యం ఎందుకంటే వాటి మొత్తం శరీరం నిర్జీవంగా మారిందని సమీర్ గైక్వాడ్ చెప్పారు. మీరు అయాన్కి దగ్గరవ్వాలి మరియు మరింతగా మారాలి. స్నేహ నేను అతని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆమె సరే అయితే మీ వాగ్దానాన్ని గుర్తుంచుకోండి. అయాన్తో సన్నిహితంగా ఉండండి మరియు అతనికి సమాచారం ఇవ్వండి. సమీర్ గైక్వాడ్ స్నేహను ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు? అతను చెప్పినప్పుడు స్నేహ ఖచ్చితంగా చెప్పింది. అయితే మీరు మీ వాగ్దానాన్ని గుర్తుంచుకున్నారా? సమీర్ సింగనిజం వాస్తవానికి అవును అని చెప్పింది. సమీర్ గైక్వాడ్ స్నేహకు మాట ఇచ్చాడు. అతను సింఘానియా కుటుంబాన్ని మరియు స్నేహను తొలగిస్తాడు. జిందాల్ కుటుంబం ముంబైలోని అత్యంత ప్రసిద్ధ కుటుంబాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ధనిక కుటుంబాన్ని సృష్టించబోతున్నట్లు అనుష్క చెప్పింది. నేను అలా అనుకోవడం లేదు. అనుష్క మాటలు మీ దగ్గరికి వచ్చేలా చేస్తాయి. ఇది విన్న తర్వాత స్నేహకు హుషారుగా అనిపించింది. అనుష్కను చంపేయాలని స్నేహ అప్పుడే ఆలోచిస్తోంది. కేవలం అనుష్క గైక్వాడ్ వల్లే సాధ్యమైంది. అనుష్క ముందు అతనికి నిలబడలేదు. స్నేహను చూసి ఇది నీకు నచ్చిందని చెప్పింది. మనం అలాంటప్పుడు అనుష్క ఎందుకు అంటుంది అనుకుంటున్నారా? నేను నిన్ను అతని ముందుకు తెచ్చినప్పుడు అతను ఏమి చేశాడు? స్నేహ నేను చెప్పింది గుర్తుందా? దీంతో నిరాశ చెందిన ఆమె స్నేహకు చెబుతానని చెప్పింది. ఆమె ఏదో ఆలోచిస్తూ ఉంది కాబట్టి చెప్పింది. మీరు నన్ను నమ్మకపోతే మీరు ఎందుకు ప్రయత్నించకూడదు అని స్నేహ చెప్పింది. కాని అది కూడా మీ వల్ల ఇప్పుడు సాధ్యం కాదు అంటూ అనుష్క గుండెలు బాదుకుంది. ఏం నాన్సెన్స్ చెప్తున్నావ్ అంటోంది స్నేహ. మీరు ప్రయత్నించినా మీరు విజయం సాధించలేరు ఎందుకంటే మీరు మళ్ళీ ఎవరినీ నమ్మరు. ఇంత చెప్పినా స్నేహ అక్కడ లేదు. అనుష్క ఎక్కడికో వెళుతుంది. నేను ఖచ్చితంగా బాధగా ఉన్నాను ఎందుకంటే ఈ రోజు వరకు అయాన్ లాంటి వారిని అనుష్క ఇంతవరకు చూడలేదు. ఆమె ఈ ఆలోచనను పక్కన పెట్టి లోపలికి వెళ్ళింది. అయాన్ తన ఇంటికి అవతలి వైపు వెళ్తాడు. తలుపు బయట ఆగి ఏదో మాట్లాడుతున్నాడు. అయాన్ వినడం ప్రారంభించాడు మరియు విన్న తర్వాత చెప్పాడు. అయాన్ ఇక్కడ ఏం చేస్తున్నారు? త్వరగా తలుపు తెరిచిన తర్వాత లోపలికి వెళ్ళండి. అతను వెళ్ళినప్పుడు అతను అక్కడ ఉన్నాడని చూశాడు. ఒక మధ్య వయస్కుడు కూర్చుని ఉన్నాడు. వారి వెనుక ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు నిలబడి ఉన్నారు. ముగ్గురు తమ ముఖాలను కప్పుకున్నారు మరియు అయాన్ తన వేషధారణలో నింజాలా కనిపించాడు. ఎదురుగా వెళ్లి మోకాళ్ల మీద కూర్చుని ఇలా అంటాడు. ఆ విధంగా మీరు ఇక్కడ జాన్లో ప్రావీణ్యం సంపాదించారు. మధ్య వయస్కుడు తన చేతిని పైకెత్తాడు. అతను లేచి పిల్లాడమని చెప్పాడు. అయాన్ లేచి నిలబడి ఉన్నాడు. పూర్తి చేసి మీది అని మళ్ళీ అడుగుతుంది. ఇక్కడికి రావడానికి కారణం ఏమిటి? మాస్టారు డేజన్ బేబీ మనం వచ్చే సమయం వచ్చింది అని చెప్పాడు. మీ నుండి అన్ని పరిమితులను తీసివేయండి అప్పుడు అది మీ దయ అవుతుంది అని అయాన్ చెప్పాడు. అయాన్ మళ్ళీ అదే చెప్పాడు. కానీ మీ ఈ దయకు కారణం మాస్టర్ డాజన్ అని చెప్పారు. నాకు ఇప్పుడు యుక్తవయస్సు వచ్చింది మరియు నేను బయలుదేరే సమయం వచ్చింది. శ్వేత ఆశ్రమం తర్వాత చూసుకునే వారు లేరు అయాన్ అన్నాడు. మీరు దీని గురించి ఆలోచిస్తున్నారా? నీ తర్వాత నేను శ్వేత్ ఆశ్రమంలో చేరతాను అని ఆలోచిస్తున్నాను. మాస్టర్ డాజా ఖచ్చితంగా చెప్పారు. నువ్వు సరిగ్గా ఆలోచిస్తున్నావు చిన్నపిల్లాడు అయాన్ అన్నాడు. నేను ఒక్క తప్పు చేశాను మరియు మీరు నన్ను చాలా బాధపెట్టారు. నాకు కఠినమైన శిక్ష విధించి నాకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించారు. ఇప్పుడు మీకు కావలసిన నిషేధాన్ని ఉపయోగించండి. నేను మళ్ళీ ఆ ఆశ్రమం అనే చిత్తడిలో ఉన్నాను అని ఫాసు మాస్టర్ దజా అయాన్ సోఫాలో నుండి లేచాడు. మరియు అయాన్కి వచ్చిన తర్వాత అయాన్ భుజం మీద చేయి వేసి నేటికి అంటున్నాడు. మా ఆశ్రమం నుండి మీలాంటి మార్షల్ ఆర్ట్స్ ఫైటర్గా ఎవరూ పాస్ కాలేదు. మాస్టర్ డాజన్ ఇంకా ఏమంటారు? మీ గురించి మా తప్పుల విషయంలో మీరు చాలాసార్లు మమ్మల్ని నిషేధించారు. మీరు ఈ పురాతన యుద్ధాలు చేసిన తర్వాత కూడా మా ఆశ్రమం కళారూపాలను ప్రదర్శించింది కానీ అది ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఒకసారి చేద్దాం. కానీ మీరు రెండుసార్లు తప్పులు చేశారు. దీని కారణంగా మేము మిమ్మల్ని నిషేధించవలసి ఉంటుంది. నేనెందుకు అక్కడికి రావాలి అంటాడు. పద ఆయన మరి అక్కడ ఏం జరగబోతోంది? మాస్టర్ డాజన్ నా తదుపరిది మీకు ఇస్తాను అని చెప్పాడు. నేను మిమ్మల్ని వారసునిగా ప్రకటిస్తాను కానీ మీకు ఏదైనా ఉంటే అతను మిమ్మల్ని సవాలు చేస్తే
మీరు అతనితో పోరాడవలసి ఉంటుంది. ఆయనకి నువ్వు అర్హుడని నిరూపించుకోవాలి. దీని వల్ల నేను ఎలా ప్రయోజనం పొందుతాను అని చెప్పింది. దీని తర్వాత మీరు అని మాస్టర్ డాజన్ చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో కూడా మార్షల్ ఆర్ట్స్ ఉపయోగించడం మీరు చెయ్యగలరు. మాస్టర్ ఎప్పుడు వస్తారో అయాన్ చెప్పాడు. డాజన్ నవ్వుతూ పిల్లా నువ్వు అలా ఉన్నావు అన్నాడు. వచ్చే నెలలో ఉంది కాబట్టి సంతోషంగా ఉండకండి. నేను నా సింహాసనాన్ని విడిచిపెట్టినప్పుడు అది జరుగుతుంది. నేను ఇస్తాను. మీరు దానిపై కూర్చోండి అని అయాన్ చెప్పాడు. అది సరే నేను ఆ తర్వాత దాని గురించి ఆలోచిస్తాను. నలుగురు వ్యక్తులు అయాన్ ఇంటిని వదిలి వెళ్ళిపోతారు మరియు అయాన్ వారిని చూస్తూనే ఉంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అయాన్ నిజానికి తన పాఠశాల జ్ఞాపకాలలో తప్పిపోతాడు. రోజులు ముగిసిన తర్వాత అయాన్ 1 సంవత్సరం గడిపాడు. విరామం తీసుకున్నాను మరియు ఈ తెల్ల ఆశ్రమం కంప్యూటర్లు మరియు ఎందుకంటే చేరారు అతని సాఫ్ట్వేర్ ముందు అయాన్ హృదయం. అయాన్ ఈ విషయానికి తెలుసుకున్నప్పుడు మార్షల్ ఆర్ట్స్ చదువుతున్నాడు. శ్వేత ఆశ్రమం పురాతన యుద్ధశాస్త్రమని వెల్లడించారు. కళలు నేర్పుతుంది కాబట్టి అయాన్ చేరుకున్నాడు. అయాన్ 1 సంవత్సరం శిక్షణ కోసం అక్కడికి వెళ్లాడు. తర్వాత మరింత శక్తివంతమైంది. ఆ తర్వాత అయాన్ కాలేజీ అయాన్లో చేరాడు. అక్కడ ఇషాన్ బన్సల్ మరియు అతని ప్రజలు పూర్తిగా ఓడిపోయారు. దీని కారణంగా ఒక పద్ధతిలో కూల్చివేయబడింది. మాస్టర్ డాజన్ అయాన్ను హెచ్చరించాడు. అయాన్ మళ్లీ ఏడాది తర్వాత ఆనంద్ బన్సాల్ చేశాడు. తన కుమారుడి పరిస్థితిలో నన్ను ఉంచాడు. దీంతో కోపోద్రిక్తుడైన మాస్టర్ డాజా అయాన్కు చెప్పాడు. పూర్తిగా నిషేధించబడింది మరియు అది అయాన్ అయితే హెచ్చరించింది కూడా. వారు ఎప్పుడైనా మళ్లీ కళను ఉపయోగిస్తే ఆయన తలను నాశనం చేస్తాడు. శ్వేత్ ఆశ్రమంతో పోల్చి చెబుతారు. మాస్టర్ అయిన తర్వాత నా నిజ జీవితం ప్రారంభమవుతుంది. స్నేహ నిష్క్రమణ తర్వాత సమీర్ గైక్వాడ్ నువ్వు అని వరుణ్కి చెప్తాడు. ఢిల్లీ మరియు ఆనంద్ బన్సాల్ మరియు అతని కొడుకు పంపండి. వరుణ్ గైక్వాడ్ని వెతుకుము. పాపా నువ్వు అంటే సయన్ని ఎందుకు అంత సీరియస్గా తీసుకుంటున్నారు? మీరు ఇంకా ఇందులోనే ఉన్నారని సమీర్ గైక్వాడ్ చెప్పారు. నేను అబ్బాయిని అర్థం చేసుకోలేకపోయాను. కళ్లలో వింత క్రూరత్వం కనిపించింది. అతని కళ్లలో ఏ భావమూ లేదు కానీ అతని దృష్టిలో మనపై పగ ఫీలింగ్. వరుణ్ గైక్వాడ్ నువ్వు అంటున్నాడు. సమీర్ గైక్వాడ్ ఏమంటున్నాడు? అయాన్ అంతర్గత విషయాలు తెలుసుకోవాలంటే ఆనంద్ బన్సాల్ను వెతకాలి. వరుణ్ గైక్వాడ్ సరే పాపా నేను అన్నాడు. వరుణ్ నేను నా ప్రజలను ఢిల్లీకి పంపుతాను. గైక్వాడ్ బయలుదేరడం ప్రారంభించి ఆపై తన వైపుకు తిరుగుతాడు. ఎందుకు అలా అన్నావు అని తండ్రిని అడిగాడు. రండి. సమీర్ మా మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు. ఈ విషయానికి కనుక్కోవాలని గైక్వాడ్ చెప్పారు. వరుణ్ కోసం ఆనంద్ బన్సాల్ కావాలి. గైక్వాడ్ మౌనంగా అక్కడి నుండి వెళ్లిపోయాడు. వరుణ్ సమీర్ గైక్వాడ్ నిష్క్రమణ తర్వాత అతనిలో ఒకరు ఆ వ్యక్తిని పిలిచి వెళ్లమని చెప్పాడు. అయాన్ రహేజా చనిపోయిన కుటుంబం గురించి కనుక్కుని చెప్పు. ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్లిపోయాడు. వెళ్లి సమీర్ని విడిచిపెట్టిన తర్వాత గైక్వాడ్ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. స్నేహ జిందాల్ మాన్షన్ చేరుకున్నప్పుడు అప్పుడు రాజ్కుమార్ జిందాల్ నువ్వు ఎక్కడున్నావు అన్నాడు. ఇప్పటి వరకు ఆమె నా ఫోన్ కూడా ఎత్తలేదు. మీరు ఎక్కడ ఉన్నారు? మేము మీ గురించి ఆందోళన చెందుతున్నాము. మరియు నేను మిమ్మల్ని కనుగొనడానికి పోలీసులను పిలిచాను. పంపబోతున్నాను అని స్నేహ చెప్పింది. డోంట్ వర్రీ అంకుల్. రండి కూర్చోండి. నేను చేస్తాను. ఆ తర్వాత అన్నీ చెబుతాను. స్నేహ రాజ్కుమార్ జిందాల్కి ఎలా చేయాలో అన్నీ చెప్పాడు. అతను పాడే కుటుంబం యొక్క విలాసవంతమైన బంగ్లాలో ఉన్నాడు. కిడ్నాప్ తర్వాత తీశారు మరియు రాజ్ కుమార్ అక్కడ. అయాన్ ఏం చేశాడు? జిందాల్ ఆసక్తి కలిగి ఏమిటి విషయానికి మీరు చేస్తున్నారు? అయాన్ అక్కడ హత్య చేశాడు మరియు వారి వ్యాపారంలో భాగస్వామి కావాలని ఆఫర్ చేయండి. చక్రవర్తి కుటుంబానికి చెందిన అతను ఎలాంటి వ్యక్తి? చిక్కుకుపోయిన తర్వాత ఈ నేరుగా గైక్వాడ్ కుటుంబం ఇది జంతువులతో చిక్కుకుపోయిందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. అతను అతి త్వరలో కుక్క చనిపోతాడని స్నేహ చెప్పింది. మీరు ఏమంటున్నారు? రాజ్కుమార్ జిందాల్ చెప్పింది పూర్తిగా నిజమే. నువ్వే చెబుతా అని చెబుతున్నాను. వెనక్కి తిరిగి చూడటం మానేసి మీ కెరీర్ని కొనసాగించండి. అయితే నాకు ఆమె కావాలి అని అంటోంది. స్నేహ కొన్ని ఖాతాలను ముందుగా మరియు ఎలాగైనా పరిష్కరించాలి. అతను ఎక్కడికి వెళ్తాడు? ఎందుకంటే నా జీవితంలో అతను నేను ఈ అమ్మాయిని తిరగనివ్వను. ఇలా చెప్పి స్నేహ ఇంటి నుంచి బయటకు వచ్చింది. బయటకు వెళ్లి కారు ఆపు తర్వాత ఆమె వాహనం గురించిన వార్తలను తెలుసుకునేందుకు బయలుదేరింది. రాజ్కుమార్ జిందాల్ కోరుకున్నా అడ్డుకోలేడు. మరోవైపు సమీర్ గైక్వాడ్ తన ఇంటిని కనుగొంటాడు. కెమెరా సెక్యూరిటీ గదిలోకి వెళ్లి వాహనం ఉన్న ఫుటేజీని చూపించండి. ఆ వ్యక్తి కెమెరాతో అఫ్తాబ్ను హత్య చేశాడు. ఫుటేజీని రివైండ్ చేసి చూడటం ప్రారంభిస్తుంది. కొంచెం సంకోచిస్తూ అయాన్ ఎప్పుడు అన్నాడు సార్ రహేజా ఇక్కడికి వచ్చి వెళ్ళినప్పుడు అతను సమీర్ కెమెరాల్లో ఏమీ రికార్డు కాలేదు. గైక్వాడ్ అరుస్తూ ఏమి చెప్పాడు? మీరు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. లక్షల జీతం తీసుకుంటున్నారు. ఆ మనిషికి నేనేం ఇస్తాను అంటాడు. సార్ ఇలాంటిది ఉందని నాకు తెలియదు. లేకపోతే నేను సమీర్ గైక్వాడ్ ఇక్కడే ఉంటాను అరుస్తూ
మీరు ఎక్కడ ఉన్నారు? నేను ఆఫీసులో ఉన్నాను సమీర్ సార్ అని ఆ వ్యక్తి చెప్పాడు. ఏమైనప్పటికీ సింగరిజం ఏమీ చేయలేకపోయింది. అలాగే వాళ్ళ ఇంట్లో రోజూ ఎలాంటి బురద ఉండేది. సమీర్ గైక్వాడ్ అక్కడున్న టేబుల్ మీద చెయ్యి వేశాడు కొట్టుకుంటూ. ఇదొక్కటే మార్గమని అంటాడు. దీనితో అయాన్ రహేజాను మన అధీనంలోకి తెచ్చుకోవచ్చు అని సమీర్ గైక్వాడ్ ఆ వ్యక్తిని అడిగాడు. అది కాని ఎలా జరిగింది అని మనిషి అంటాడు. ఏదైనా వైరస్ లేదా యంత్రం వల్ల కావచ్చు. సమీర్ గైక్వాడ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి అవును, లేకపోతే నేను ఈ రోజు బతికిపోయాను. ఈ రోజు నేను అవతలి వైపు మాస్టర్డా జాంగ్కి వెళ్లాను మరియు అతని ప్రజలు అయాన్ కౌచ్ వదిలి వెళ్లిన తర్వాత కాని అతను కూర్చుని ఇప్పుడు అతను అనుకుంటున్నాను అయాన్ అప్పుడు ఏమి చేయాలో గుర్తుచేసుకున్నాడు. డార్క్ వెబ్లో అతను ఒక వ్యక్తిని యువరాజు అని పిలిచాడు. జిందాల్ గురించి తెలుసుకోవాలంటే అడ్వాన్స్ చేయండి. డబ్బు ఇచ్చిన తర్వాత అయాన్ డార్క్ వెబ్ ఓపెన్ చేశాడు మరియు ఆ వ్యక్తిని సంప్రదిస్తుంది. ఆ వ్యక్తి గురించి అయాన్కి ఏం తెలుసు? డౌన్లోడ్ చేయడానికి ఫైల్ను పంపుతుంది. అయాన్ డార్క్ వెబ్లో అయాన్కు చెల్లించాల్సి వచ్చింది. ఎప్పుడూ బిట్కాయిన్నే వాడేవారు ఎందుకంటే సాధారణ లావాదేవీలు హ్యాకర్ల బారిన పడే అవకాశం ఉంది. అయాన్ ఫోన్ చేసి త్వరగా చెల్లించి ఉండొచ్చు మరియు ఆ ఫైల్ని డౌన్లోడ్ చేస్తుంది మరియు అతను దానిని తెరవబోతుండగా ప్రమాదకరంగా తలుపు కొట్టడానికి అయాన్ తన ల్యాప్టాప్ వినడం ప్రారంభించాడు. పక్కన పెట్టి తనలో తానే చెప్పుకున్నాడు, ఇప్పుడు నన్ను ప్రశాంతంగా జీవించడానికి ఎవరు వచ్చారు? ఆ తర్వాత నువ్వెందుకు లేవవు? అతను తలుపు వైపు నడవడం ప్రారంభించాడు. అయాన్ డోర్ దాకా టైం ఫిక్స్ చేశాడు. అక్కడికి చేరుకోగానే ఇంకెక్కడైనా ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తాడు. గత 2 రోజులుగా నేను నిన్ను కిడ్నాప్ చేయలేకపోయాను. అయాన్, నేను చాలా రోజులుగా కిడ్నాప్కు గురవుతున్నాను. ఏం జరుగుతుందో మీరే చెప్పండి చూద్దాం లేంగే. అయాన్ తలుపు తెరిచి ఎదురుగా వస్తున్నాడు. అయాన్ తన మనసులో స్నేహ నిల్చుని చూస్తున్నాడు. అతను చెప్పాడు, అతను ఇక్కడ ఏమి చేస్తున్నాడు? ఇప్పుడు అతని పిచ్చి మనసులో ఏముందో తెలియదు. స్నేహ అయాన్ కిచ్డీ వండుతుందా? ఆమె తనను తాను లోపలికి నెట్టి తలుపు తెరుస్తుంది. దాన్ని మూసేసి అయాన్ని పట్టుకుని సోఫాలో పడ్డాను. అది ఇచ్చి అతనిపైకి ఎక్కి చెప్పింది, నువ్వేం చెప్తున్నావు? నన్ను చంపేయండి, ఉచిత పొందండి. అయాన్ అన్నాడు, దిగిపో. స్నేహ దూరం కాకపోతే నాకు బాధగా ఉంది. యాన్ తన శక్తిని ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. కాని అతను ఏదైనా చేసే ముందు అతను అలా చేయకముందే స్నేహ నిద్రలేచింది మరియు అయాన్ ముందు సోఫాలో కూర్చున్నాడు. స్నేహ ఈ క్షణం చూసి కొంచెం ఆశ్చర్యం వేసింది. అది పూర్తయింది. అయాన్ కూడా లేచి కూర్చున్నాడు. క్షమించండి, నిజానికి నేను కిడ్నాప్కు గురయ్యే అవకాశం ఉంది ఎందుకంటే కొంచెం కోపంగా ఉంది. నన్ను చంపమని చెప్పాను. స్నేహ వాహనం దగ్గరికి వచ్చిన ఆమె ఒక మాట చెప్పింది, నువ్వు నన్ను ఇష్టపడతావో లేదో చెప్పు. అయాన్ లుక్ లైక్ అండ్ లవ్ అంటున్నాడు. మీరు ఇప్పుడు ఈ 2 వేర్వేరు పనులను చేయండి. మీరు ఎవరితోనూ కలవలేదు. నాపై ఉన్న ప్రేమతోనే నువ్వు ప్రేమలో పడతావు. ఇది కొన్ని రోజులు లేదా నెలల తర్వాత జరుగుతుంది, తర్వాత ముగుస్తుంది అంటోంది స్నేహ. అయాన్ అలా చెప్పాడని మీరు అనుకుంటున్నారు? స్నేహ లేదా యాన్ కాలర్ని సరిగ్గా పట్టుకుని ఆమె నాలో ఏమీ లేదు అంటుంది. ఆ అనుష్క గైక్వాడ్లో ఉన్నది అదేనా? నువ్వు రాకముందు నాకంటే అందంగా ఉన్నావు. అతను ఏదైనా చెప్పకముందే స్నేహ బహుశా నువ్వే అని చెప్పింది. ఇప్పుడు ఇది మునుపటిలా లేదు. దీనికోసం డబ్బు అవసరం. కాగితపు ముక్కల కంటే విలువైనవి కావు. వేల కోట్ల రూపాయలను కోల్పోయే అవకాశం ఉంది. అన్నింటికంటే మీరు డబ్బుపై అత్యాశతో ఉన్నారు. అతని దగ్గర నాకంటే ఎక్కువ డబ్బు ఉంటే మీకు నచ్చిందని అయాన్ చెప్పారు. మీరు ఏమి అర్థంలేని మాటలు చెప్తున్నారు మరియు మీరు మీ గురించి ఆలోచిస్తున్నారు. నన్ను ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నావు అంటోంది స్నేహ. అలాంటప్పుడు అయాన్ చెప్పడానికి కారణం ఏమిటి? నాకు మొదటి చూపులోనే నచ్చింది అంటే ఆ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటోంది స్నేహ. ఆమెను చూసిన తర్వాత ఈ ప్రేమ ఏమిటి? లేదా అతని డబ్బు చూసిన తర్వాత మీరు పరిమితిని దాటిపోతున్నారని అయాన్ చెప్పారు. అవును, నాకు తెలిసినప్పుడు నేను ఆమెను ఇష్టపడ్డాను. ఆమె అనుష్క గైక్వాడ్ అని కూడా తెలియదు. అబద్ధం చెబుతావా అంటోంది స్నేహ. నీ అబద్ధాలు చూస్తుంటే ఏది నిజం? నిజానికి అబద్ధానికి కూడా సిగ్గుండాలి అంటున్నాడు అయాన్. మీకు సంపద కావాలంటే ప్రస్తుతం నా దగ్గర ఉంది. నా సంపదనంతా నీకు బదిలీ చేస్తే నువ్వు నాతో వస్తావా అన్నాడు అయాన్. నా దగ్గర సంపద ఉందని ఎందుకు అర్థం చేసుకోరు? స్నేహ నుండి ప్రేమ లేదు అని చెప్పింది కాబట్టి మీరు నాతో పడుకోవాలనుకుంటున్నారా? అప్పుడు రండి, అందుకు నేను కూడా సిద్ధమేనని అయాన్ చెప్పాడు. మీరు మీతో ఈ అర్థంలేని మాటలు చెబుతున్నారు. నేను పాత్ర లేని వ్యక్తిని అని మీరు అనుకుంటున్నారా? ఈ రోజు నువ్వు ఒప్పుకుంటే అంటుంది స్నేహ, నువ్వు నన్ను ప్రేమించకపోతే నేను వెళ్ళిపోతున్నాను. స్నేహ ఆత్మహత్య చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. స్నేహకు పిచ్చి అని అయాన్కి తెలిసినట్టుంది మరియు ఆమెను పట్టుకుని ఏదైనా చేయగలదు. స్నేహ అయాన్ని తీసుకెళ్ళింది మరియు అతనిని వెళ్ళనివ్వదు. నెట్టడానికి ప్రయత్నిస్తుంది కానీ ఆమె అయాన్ పట్టు నుండి తప్పించుకోలేకపోయాడు. స్నేహ నన్ను వెళ్ళనివ్వండి అని చెప్పింది. నేను చనిపోతాను.
స్నేహ అని అయాన్ పదే పదే చెబుతాడు. అయాన్ ఇలా నా మాట వినండి. స్నేహ పేరు పదే పదే చెప్పినా ఆగలేదు. దీన్ని అయాన్ ఇక తట్టుకోలేకపోయాడు. అయాన్ ఆమెతో చెప్పిన కారణంగా బయటకు వెళ్లడం ప్రారంభించాడు. ఆకులు మరియు అతని కుడి చెంప మీద అయాన్ ఈ చప్పుడు శబ్దంతో స్లాప్ రసీదుని ఇస్తాడు. యొక్క ఖాళీ ఇంట్లో స్నేహ ప్రతిధ్వనించింది. స్పృహ కోల్పోతున్నట్లు అనిపించింది. అయాన్ స్నేహను పట్టుకుని సోఫాలో కూర్చున్నాడు. అతన్ని కూర్చోబెట్టిన తరువాత అతను అరుస్తూ చెప్పాడు, ఇక్కడ నిశ్శబ్దంగా కూర్చోండి అయాన్. చాలా ఎక్కువ నాకు కోపం వస్తోంది కాబట్టి అయాన్ చాలాసార్లు చెప్పాడు. కొంత సమయం తర్వాత లోతైన శ్వాస తీసుకుంటుంది అయాన్. కోపం చివరకు శాంతించింది మరియు అయాన్ స్నేహ ముందు కూర్చున్నాడు. ఆమె చెంపల మీద చేతులు పెట్టుకుని ఏడుస్తోంది. అయాన్ ఏడుపు ఆపండి అయాన్ అని చెప్పాడు. ఇలా చెప్పాక స్నేహ ఇంకా మరి అయాన్ మళ్లీ బిగ్గరగా ఏడవడం ప్రారంభించాడు. అయాన్ నోరు మూసుకో అని అరుస్తూ చెప్పాడు. అనే అరుపుకి స్నేహ ఒక్క క్షణం భయపడిపోయింది. అతని కోపం కారణంగా అయాన్ మౌనంగా ఉంటాడు. కానీ నియంత్రించడం మీరు పట్టించుకోవడం లేదని చెప్పారు. మీరు కాలినడకన వెళ్తున్నారా? చెంపల మీద చేతులు పెట్టుకున్నాను. మీరు ఆత్మహత్య చేసుకుంటే మరి అని అయాన్ చెప్పారు. మీకు ఏదైనా జరిగితే మీ కుటుంబం చేస్తుంది. స్నేహ ఏదైనా చెప్పబోతే అవును అయితే మీరు ఏమీ కాదు అని అయాన్ చెప్పాడు. నువ్వు అంటావు. నా మాట వినండి స్నేహ, నోరు మూసుకో. ఆమె వెళ్ళి అయాన్ ఇంకా చెప్పడం ప్రారంభించాడు. మీకు ఏదైనా జరిగితే అయాన్ చెప్పారు కాబట్టి మీ కుటుంబానికి ఏమి జరుగుతుంది? మీరు ఆత్మహత్యతో చనిపోతే మీకు కూడా తెలుసు. నేను వెళ్తే ఏమవుతుందో తెలుసా? నీ కుటుంబం ఏ దుఃఖంలో మునిగిపోతుంది? నాకు ఎవరో తెలుసు అని అయాన్ చెప్పాడు. మీరు ఓడిపోయినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? కాబట్టి మీకు తల్లిదండ్రులు లేరని మీకు తెలుసు. ఒకరిని పోగొట్టుకున్న బాధ ఎలా ఉండాలి? ఏం జరుగుతుందో చూడండి అని అయాన్ చెప్పాడు. నేను మీ స్నేహితుడిని మరియు భవిష్యత్తులో కూడా అలాగే ఉంటాను. అయితే దయచేసి ఆత్మహత్యకు పాల్పడకండి. ప్రయత్నించే ముందు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడండి. నా తల్లిదండ్రుల గురించి లేదా మామయ్య గురించి ఇప్పుడు ఆలోచించుకోవాలని అయాన్ చెప్పారు. మీ ఇంటికి వెళ్ళు. స్నేహ లేచి వెళ్లడం మొదలు పెట్టింది. అప్పుడు అయాన్ తన చెంప మీద నుండి ఇలా అంటాడు, నీ చేతిని తీసివేయి స్నేహ, నీ చేతిని తీసివేయు. మరియు అయాన్ తన చెంపపై అయాన్ పేరు ఉన్నట్లు చూస్తాడు. అయాన్ వేలిముద్రలు చాలా పొడవుగా మారాయి. ఊపిరి తీసుకుని ఈ చప్పుడు తర్వాత అని చెప్పింది. క్షమించండి, మీరు వినడం లేదు కాబట్టి నన్ను కొట్టండి. పద స్నేహ మెల్లగా ఏదో చెప్పింది. వద్దు స్నేహ, ఆ తర్వాత నీ కారులో కూర్చో. ఆమె వెళ్ళి ఇప్పుడు నేను ఆత్మహత్య చేసుకోను అని చెప్పింది. నేను చేస్తాను మరియు మీరు కూడా నన్ను అనుసరించరు. ఆ తర్వాత స్నేహ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత అయాన్ తనలో తాను చెప్పుకున్నాడు, బహుశా ఇప్పుడు ఆ అమ్మాయి ఈ మనస్సు నుండి రక్షింపబడవచ్చు. స్నేహకు వివరించిన తర్వాత అయాన్ గుర్తుకు వచ్చాడు. తిరిగి తన గదిలోకి వచ్చి ఆ ఫైల్ని చదువుతున్నాడు. అతను డార్క్ వెబ్లో కనుగొన్నాడు. ఆ ఫైల్ ఓపెన్ చేయగానే అయాన్కి ఓ కాగితం కనిపించింది. అని వ్రాసిన కోత కనిపిస్తుంది. బొంబాయికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అజిత్ కుమార్ జిందాల్ మరియు అతని భార్య ప్రమాదంలో మరణించింది. కటింగ్ చూసి అయాన్ తన మనసులో అనుకుంటాడు, నేను ఈ వార్తాపత్రిక కటింగ్ కోసం మాత్రమే ఆ దుష్టుడు ఇండియన్ రూపీ ₹1,00,000 చెల్లించవలసి వచ్చింది. అయాన్ నన్ను మోసం చేశాడు. మరియు తరువాత అయాన్ పేపర్ మొత్తం చదవడం మొదలు పెట్టాడు. కట్టింగ్ చదివిన తర్వాత మీరే చెప్పండి, ఆ కాగితం అంత చెడ్డది కాదు. అజిత్ కుమార్ జిందాల్ మరణానంతరం ప్రకారం ఆస్తి అంతా ఆయన కూతురు స్నేహ జిందాల్కే చెందుతుంది. ఆమె కేవలం 3 సంవత్సరాల వయస్సు నుండి మరణించింది కాబట్టి అతని మామ రాజ్ కుమార్ జిందాల్ వరకు జిందాల్ గ్రూపులకు కేర్టేకర్గా చేశారు. స్నేహకు 25 ఏళ్లు వచ్చే వరకు రాజ్ కుమార్ జిందాల్ గ్రూపులకు చెందినవారు కేర్ టేకర్. అయాన్ మనసులో నిలిచిపోతాడు. ఇప్పుడు రాజ్ కుమార్ జిందాల్ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆలోచనలు మొదలయ్యాయి. అయాన్ అతని మనస్సును శాంతపరిచాడు. చేస్తుంది మరియు ముందుకు చూడటం మొదలవుతుంది. ఈ ప్రమాదం వెనుక ఆ వ్యక్తి రాసుకున్నాడు. రాజ్కుమార్ జిందాల్ చేతికి చిక్కాడు కానీ దానిని అణచివేశాడు. సమాచారం ఇచ్చిన తర్వాత ముగించారు. అయాన్ అద్భుతంగా ఉందన్నారు. రాజ్కుమార్ జిందాల్ తన సోదరుడిని మాత్రమే అవమానించాడు. ఈ సంపద మత్తు, పగ మనిషికి కొంత ఇచ్చింది. అయాన్ ఆమెను అలాగే చేయమని బలవంతం చేస్తాడు. నేను నా ల్యాప్టాప్ని తర్వాత మూసివేయబోతున్నాను. అది ఇప్పటి వరకు తనకి గుర్తుంది. సీక్రెట్ ఫైల్ కూడా ఓపెన్ అయి ఉండవచ్చు. ఆదిత్య ఆఫీస్ నుండి అయాన్ త్వరగా తెచ్చాడు. అతను ఫైల్ను తెరిచినప్పుడు అతను దానిని కనుగొంటాడు. ఆ ఫైల్ ఇప్పటికే అయాన్ను తెరిచింది. అతను త్వరగా ఫైల్ను తెరిచి దాని లోపల ఉంచుతాడు. ప్రస్తుతం ఉన్న విషయానికి చూసి అయాన్ లోపల లోతుగా ఫీలింగ్ ప్రారంభించాడు. దాని లోపల బాంబు తయారు చేయడానికి వెళ్తాడు. ఆ బాంబు పేరు ఏ బాంబ్ అని ఫార్ములా. అతను ఎక్కడో ఉంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ బాంబు పేలితే గంటల తరబడి ఉండేది.
వ్యాసార్థంలో ఏదైనా రకం ఎలక్ట్రానిక్స్ ఖచ్చితంగా పనిచేస్తుంది. ఆగిపోయింది. ఒక్క రేడియో పనిచేసి ఉండవచ్చు. అయాన్ తనకు తానుగా చెప్పుకున్నాడు. అలాంటి బాంబుగా మారడం చాలా ఎక్కువ. ఇది ప్రారంభమైందని కూడా నాకు తెలియదు. కాని ఉంటే అలాంటి బాంబు పేలితే నాది దోమల సైన్యం. ఈ హై గ్యాంగ్ అంతా ఇంతా కాదు. అయాన్ తన ల్యాప్టాప్తో ఏమి చేయాలనుకుంటున్నాడు? అయాన్ దాన్ని మూసేసి బయటకు వస్తాడు. ఇంకా నెర్వస్గా ఆలోచిస్తున్నాను. ఎక్కడైనా బాంబు పేలబోతుంటే నా హ్యాకింగ్ సాంకేతికతలు మరియు అన్ని విషయాలు విలువైనవి. స్నేహ ఎప్పుడు తన ఇంటి అవతలి వైపు వెళ్తుంది. అక్కడికి చేరుకోగానే అతని చెంపలు ఎర్రగా కనిపిస్తున్నాయి. రాజ్కుమార్ జిందాల్ ఏం జరిగిందో చెప్పారు. స్నేహ నీ బుగ్గలు ఎందుకు ఎర్రబడ్డాయి? తనకు ఓ పురుగు కాటు వేసిందని స్నేహ చెప్పింది. రాజ్కుమార్ జిందాల్ ఇంకేమైనా చెప్పే ముందు ప్రస్తుతం మనం అని పాట స్నేహ చెప్పింది. రాజ్కుమార్ జిందాల్ మాన్షన్కు మారనున్నారు. అతను ఆ భవనం గురించి మీరు ఏమి మాట్లాడుతున్నారు? అక్కడక్కడా ఇంకా క్లీనింగ్ కూడా చేయలేదు. వెళ్లడం వల్ల ప్రమాదం తప్పదు అంటోంది స్నేహ. అప్పుడు మీరు ఈ రోజు శుభ్రపరచడం పూర్తి చేస్తారు మరియు మేము దానిని రేపు పూర్తి చేస్తాము. రాజ్కుమార్ జిందాల్ స్నేహ ఎప్పుడైనా మారతారు యొక్క మొండితనం తట్టుకోలేకపోయింది. దానికి రాజ్కుమార్ జిందాల్ ఓకే చెప్పాడు. స్నేహ తన గది నుండి వెళ్లిపోయిందని మీరు అంటున్నారు. ఆమె వెళ్లి అద్దం ముందు నిలబడింది. కాసేపు అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోండి. ఆ తర్వాత స్నేహ ఆ విషయాన్ని స్వయంగా చెప్పింది. మేము ఉంటే మీరు తప్పక అనుభూతి చెందుతారు. మీరు ఎవరినైనా ప్రేమిస్తే అతనిని ఆమెను పొందండి. కానీ నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. నేను నిలబడటానికి కూడా దానిని నాశనం చేస్తాను. నువ్వు నా దగ్గరికి వచ్చి ఈ విషయానికి చెప్పాలి. స్నేహ తర్వాత చిన్నగా నవ్వింది మరియు ఆమె ఆ గాజును ఒక పంచ్తో కొట్టింది. ఆ గాజు ముక్కలు ముక్కలుగా పగిలిపోతుంది. వాయిస్ విన్న రాజ్కుమార్ జిందాల్ మరియు అతని భార్య ఏ స్నేహ మహి మరియు కొన్ని ఇళ్లను పిలిచేది. ఇండియాలో పనిచేసే వారు కూడా అక్కడికి చేరుకుంటారు. అద్దం ముక్కలైపోయిందని వారు చూస్తారు. బంకర్ చెల్లాచెదురుగా ఉంది మరియు స్నేహ చేతితో ఉంది. అక్కడ స్నేహ రక్తస్రావంతో నిలబడి ఉంది. చేతి నుండి చుక్క రక్తం కారుతోంది. రాజ్కుమార్ జిందాల్ భార్య పేరు శ్రేయ జిందాల్ వేగంగా పరిగెడుతున్నాడు. స్నేహ ఆమె చేతులు చాచి తాకింది. ఆమె అతన్ని పట్టుకుని మంచం మీద కూర్చుని చెప్పింది. స్నేహ ఏం చేస్తున్నావ్? ఏమి జరిగింది మరియు మీ చెంప ఎందుకు ఎర్రగా ఉంది? నిన్ను ఎవరో చెంపదెబ్బ కొట్టినట్లు ఒకరిపై కోపం తెచ్చుకోండి అంటోంది స్నేహ. ఈ అద్దం మీద పడింది శ్రేయ. జిందాల్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ బయటకు వచ్చింది మరియు స్నేహ చేతుల్లోని రక్తాన్ని శుభ్రం చేయడం ప్రారంభించింది. స్నేహ ఏ భావమూ లేకుండా నిశ్శబ్దంగా కూర్చుంది. ఇదంతా జరిగిందని రాజ్ కుమార్ జిందాల్ అంటున్నారు. ఆయన్ రహేజా వల్లనే నేను అతనిని కలిశాను. నేను నిన్ను చంపేస్తాను స్నేహ అంకుల్ చెప్పింది. నువ్వు ఏమీ చేయనవసరం లేదు అయాన్. ఇప్పుడు నేను అతనిని చాలా నాశనం చేస్తాను. అతను చంపడానికి ఇష్టపడే నాశనం చేస్తుంది. ఇప్పటి వరకు తను నా ప్రేమను మాత్రమే చూసింది కాని ఇప్పుడు అతను నా ద్వేషం. ప్రిన్స్ చూస్తాడు. స్నేహ గురించిన ఈ విషయానికి చూసి జిందాల్ ఆకర్షితుడయ్యాడు. ఎందుకంటే అయాన్ నామాన్ని ఎప్పుడూ పఠించేవాడు. అంతటితో అతన్ని నాశనం చేయాలనుకుంటుంది స్నేహ అనే విషయాలు తెలియక అయాన్ ఈరోజు మార్కెట్కు చేరుకున్నాడు. అయాన్ అలా మార్కెట్కి వచ్చాడు. తనకు చాలా అవసరమైన వస్తువులన్నీ కొనుక్కోగలడు. సాఫ్ట్వేర్ రూపకల్పనలో సహాయం చేస్తుంది. లేక కొన్ని గంటల క్రితం గైక్వాడ్ అవసరమా? అయాన్ కుటుంబం నుండి ఇండియన్ రూపీ కోటి అందుకుంటారు. అయాన్ ఆ ప్రాంతంలో అతిపెద్ద దుకాణ యజమాని. అనేక విషయాల జాబితాను నమోదు చేయండి. తయారు చేసిన తర్వాత 48 లక్షల రూపాయలు విలువైన వస్తువులతో కొనుగోలు చేశాడు. దాన్ని అయాన్ కొనుగోలు చేసి డబ్బులన్నీ అడ్వాన్స్గా చెల్లించాడు. ఆ షాప్కీపర్ అయాన్ వల్ల కడుపు తరుక్కుపోయిందికు చాలా వస్తువులు కొనుగోలు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేదా ఆ దుకాణదారు అయాన్ వైపు చూడటం లేదు. నేను ఈ వస్తువును ఎక్కడ డెలివరీ చేయగలను? సార్ అయాన్ పాత భవనంలో అంటాడు. మీరు డెలివరీ పొందగలిగే పక్కనే నా ఇల్లు ఉంది. ఇది దయ్యం అని దుకాణదారుడు చెప్పాడు. మేం మాన్షన్ దగ్గరికి వెళ్లలేం. అక్కడ రాత్రిపూట ఆత్మలు తిరుగుతున్నాయి. ఆ ఏరియాలో ఉన్నందుననో చెప్పింది. రూమర్ స్ప్రెడ్ అయింది. అయాన్ నువ్వు రోజు అని చెప్పాడు. రేపు లేదా రేపు మరుసటి రోజు లేదా ఎప్పుడైనా డెలివరీని తీసుకురండి. మీరు కూడా కోరుకోవచ్చు. కానీ నేను ఈ వారం మీకు ఇస్తాను. దుకాణదారుడు తనకు సరుకులు కావాలని అంటాడు. కానీ సర్ అయాన్ తన నంబర్ ఇచ్చి ఇలా అన్నాడు. మీరు ప్రధాన రహదారికి చేరుకోగానే నాకు ఫోన్ చేస్తారు. నేను వ్యక్తిగతంగా వచ్చి నా సామాను అందుకుంటాను. నేను తప్పకుండా వెళ్తాను అని దుకాణదారుడు చెప్పాడు. అయాన్ చెప్పింది కేవలం విషయాలే కాదు, బదులుగా మీరు తెచ్చిన వాటిని స్వీకరించడం ద్వారా నేను నిన్ను నా ఇంటికి తీసుకెళ్తాను. ఆ వ్యక్తి చెప్పాడు. సరే, నేను ఈ విషయాన్ని సెటప్ చేయాలి. నేను టెక్నీషియన్ని కూడా పంపుతాను అని అయాన్ చెప్పాడు. పర్వాలేదు, నీ కోసం అన్నీ చేస్తాను. నా బావను డెలివరీ చేయండి. అయాన్ మాటలు విన్న ఆ దుకాణదారుడు ఇలా అన్నాడు. అవును సార్, మీ డెలివరీ రేపు వస్తుంది.
చాలా థ్యాంక్స్ చెప్పిన తర్వాత అయాన్ చెప్పాడు. అయాన్ ఆ షాప్ నుండి బిల్లు తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత దుకాణదారుడు ఇలా చెప్పాడు, ఈ అబ్బాయి నాకు ఆత్మలా అనిపించాడు. ఏదీ లేదు, నేటి వ్యాపారం చాలా బాగుంది. ఆ తర్వాత దుకాణదారుడు తన వ్యక్తికి చెప్పాడు, కాల్ చేసి లిస్ట్ ఇచ్చి చెప్పింది రేపటిలోగా ఇవన్నీ ప్యాక్ చేయండి, ఆ వ్యక్తి అడ్రస్ కి డెలివరీ చేయాలి సార్. అయాన్ ఇప్పుడే బయటకు వచ్చాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. అతని ఫోన్కి ఎవరో కాల్ చేయబోతున్నారు అని ఫోన్ తీయగానే అయాన్ చెప్పినట్లుంది, ఎవరు మాట్లాడుతున్నారు? నేనే వరుణ్ గైక్వాడ్ అని అయాన్ చెప్పాడు. వరుణ్ గైక్వాడ్ చెప్పే సాక్ష్యం ఏంటి, మీరు ఏమీ అర్థంలేని విధంగా మాట్లాడుతున్నారు అని అయాన్ చెప్పాడు. రుజువు ఇవ్వండి, లేకపోతే వరుణ్ ఫోన్ డిస్కనెక్ట్ చేయండి. నిన్న నువ్వు నా ఇంటికి వచ్చావని గైక్వాడ్ చెప్పాడు అని చెప్పి నా మనిషిని చంపేశారు. తాను అగర్వాల్ కుటుంబానికి ఇన్ఫార్మర్ అని అయాన్ చెప్పాడు. బాగానే ఉంది, కానీ వరుణ్ణి ఎందుకు పిలిచావు? 5 కోట్లు పంపాను అంటున్నాడు గైక్వాడ్. ఆయన పరిస్థితి ఏంటని అంటున్నారు? నేను ప్రస్తుతం షాప్ బయట ఉన్నాను అని వరుణ్ గైక్వాడ్ చెప్పాడు. మీరు దుకాణం వెలుపల ఏమి చేస్తున్నారు? అయాన్, మీ సాఫ్ట్వేర్ ఆకాశం నుండి వచ్చింది, వర్షం పడదు, అందుకే నేను అతనితో షాప్లో ఉన్నాను. వరుణ్ గైక్వాడ్ సంబంధిత వస్తువులను కొనుగోలు చేసేందుకు వచ్చాడు. సరే, అయితే సమయానికి డెలివరీ చేయమని చెప్పారు. ఇది జరగాలి, లేకపోతే మీరు ఇప్పటికే అయాన్ను అర్థం చేసుకున్నారు. ఖచ్చితంగా చెప్పారు, కానీ మీరు 25 మీ కాగితాన్ని సిద్ధంగా ఉంచండి, లేకపోతే ఏమి జరుగుతుంది? నీకు చెప్పనవసరం లేదు అయాన్, చాలా చెప్పు. దీని తర్వాత మరోవైపు వరుణ్ ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు. గైక్వాడ్ ఫోన్ కిందకి దించి ఇలా అన్నాడు, మీరు ఆ రోజు చనిపోతారు మరియు 25% కాదు. ఫోన్ను డిస్కనెక్ట్ చేసిన తర్వాత అయాన్ను ఆటో ఎక్కించండి. దానిని తీసుకుని తన ఇంటికి బయలుదేరాడు. సాయంత్రం కొందరు వ్యక్తులు ఆ పాత భవనాన్ని సందర్శించారు. తలుపు తెరుస్తుంది ఒక వ్యక్తి చెప్పారు, ఈ రాత్రికి మనం ఈ భవనాన్ని సరికొత్తగా మార్చాలి. రాజ్కుమార్ సర్ ఇచ్చిన మాట ప్రకారం ఇది జరుగుతుంది. మా అందరికీ ₹1,00,000 ఇస్తానని అందులో ఒక వ్యక్తి అలా అంటాడు. కానీ కాళీ భయ్యా, బాతా మాన్షన్ ఉందని విన్నాం. మరియు ఇక్కడ మళ్లీ కాళీ అనే పేరుగల మృతదేహాలు కనుగొనబడ్డాయి. ఆ వ్యక్తి నిశ్శబ్దంగా ఉండు, లేదా నీది అంటున్నాడు. దయ్యాలు మరియు ఆత్మలపై ప్రజలు నివసించే రాష్ట్రం లేదు, నన్ను నమ్మండి. ఈ ప్రదేశం ముంబై. మీరు మనుషుల కంటే ప్రమాదకరం కాదు. ఇక్కడి ప్రజలు దెయ్యాలు కాదు, సందర్శకులు. ₹1,00,000 చూడండి. ఆ వ్యక్తి సరే అన్నాడు. నేను నల్లని తమ్ముడిని, కానీ ఏదైనా జరిగితే నువ్వు బాధ్యుడిగా ఉంటావు. కాళీ సరే అన్నాడు. అలాంటి మనసుతో కాలినడకన ఎక్కడికి వెళ్తున్నావు? ప్రజలు వస్తారు, ఆ తర్వాత అందరూ ఆ ప్రదేశానికి వెళతారు. అయాన్ మరుసటి రోజు మాన్షన్కి వెళ్తాడు. అయాన్ అకస్మాత్తుగా మేల్కొని బయట కనిపించాడు. అయాన్ చాలా శబ్దం వింటున్నాడు. మెలకువ వచ్చి ఇది అని తనలో తాను చెప్పుకున్నాడు. నిర్జన ప్రదేశంలో ఎప్పుడు శబ్దం వస్తుంది? అయాన్ తన ఇంటి నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అతను బూటా అని పిలవబడేది తెలుసుకోగలిగేలా వెళుతుంది. ఈ ప్రాంతంలో ఇంత శబ్దం ఎందుకు? అయాన్ బయటకు వెళ్లి ఒక అబ్బాయిని పట్టుకున్నాడు. అతను చెప్పాడు, సోదరా, ఈ శబ్దం ఏమిటి? ఆ కుర్రాడు మళ్లీ భవనం లోపల చెప్పాడు, అక్కడ 5 మృతదేహాలు పడి ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అబ్బాయి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అయాన్ కూడా అక్కడికి వెళ్తాడు. అతను భవనం వైపు వెళ్లి గుంపును చీల్చుకుంటాడు. లోపలికి చేరుకున్న తర్వాత లోపలి భాగాన్ని చూడవచ్చు. అయాన్ని చూడగానే అయాన్కి అసహ్యం కలుగుతుంది. ఇప్పటి వరకు మృతదేహం అలాంటి స్థితిలోనే ఉందని చెబుతున్నారు. నేను చూడలేదు, నేను భవనం లోపలికి వెళ్లి ఆ మృతదేహాలను చూశాను. అలా అయితే అతని హృదయం ద్వేషంతో నిండి ఉంది. ఆ మృతదేహాలు చాలా రోజుల క్రితం అనిపించింది. ఆ మృతదేహాలపై ఆ వ్యక్తులు చంపబడ్డారు. ఒళ్లంతా పొక్కులు దట్టంగా ఉన్నాయి. అక్కడ ఏదో ఆకుపచ్చ రంగు ద్రవం ప్రవహిస్తోంది. అక్కడ ఉన్న మహిళలు తమలో తాము మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. నేను నిన్న సాయంత్రం ఈ పేదవాడిని చూశాను అని ఒకరు చెప్పారు. లోపలికి వెళ్లిన ఆయన, ఈరోజు అతని పరిస్థితి చూశాను. మరణం తర్వాత అయాన్ ఆమెతో ఇలా మాట్లాడాడు. ఇది విన్న అయాన్ తనలో తాను కంగారు పడిపోతాడు. కేవలం 12 గంటల తర్వాత మృతదేహాలు లభ్యమైనట్లు సమాచారం. అతని శరీరమంతా ఇలా ఎలా అయింది? హరహర ఏమంటోంది? ఓ మహిళ ఇదంతా నాకు అనిపిస్తోందని చెప్పింది. ఈ భవనంలో దయ్యాలు నివసిస్తున్నాయి. ఆ వ్యక్తులు బహుశా దాని రక్తాన్ని తాగి ఉండవచ్చు. వాటిలో రక్తం మిగిలిపోయింది. అందుకే అక్కడ పోలీసులు ఉన్నారు. ఆమె వెళ్లి మృతదేహం నుండి ప్రజలందరినీ తీసుకువెళుతుంది. అయాన్ కూడా కొంచెం దూరంలో నిలబడి ఇస్తాడు. పోలీస్ ఇన్స్పెక్టర్ అంతా చూస్తున్నట్టున్నారు. ఈ స్థలాన్ని 8దో అద్భుతంగా ప్రకటించండి. విచిత్రమైన వెరైటీని మళ్లీ ఇక్కడ ఇవ్వాలి. మృతదేహాలు దొరికాయి అని ఒక సార్జెంట్ చెప్పారు. అది వదిలేయండి సార్, మేము మృతదేహాలను తీసుకెళ్తాము.
మనం తర్వాతి సంఖ్య కావడం జరగవచ్చు. ప్రజలలో ఒకరు రావాలి. ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ని తిట్టి అన్నాడు. ఆ పనికిమాలిన మాటలు ఆపండి మరియు పని మీద దృష్టి పెట్టండి. సార్జెంట్ మా వైపు తల ఊపాడు మరియు కొంతకాలం తర్వాత పోలీసులు పని ప్రారంభిస్తారు. మృతదేహాలన్నింటినీ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మిగతా వాళ్లు కూడా అక్కడి నుండి బయలుదేరడం మొదలు పెట్టారు. అందుకే ఆయనున్నాడు. అందుకే అక్కడ పడిపోయిన ఆ పచ్చటి చెట్టు అక్కడ ఉన్న ద్రవాన్ని చూస్తుంది. అయాన్ తర్వాత ఈ భవనం వైపు దృష్టి సారించాడు. అయాన్కి మళ్లీ నీడ కనిపించిన చోటికి తిరుగుతుంది. ఆ తర్వాత అయాన్ తన చెప్పులు వేసుకున్నాడు. ద్రవం మీద ఉంచుతుంది. తద్వారా ద్రవం అయాన్ జాగ్రత్తగా అయాన్ చెప్పులు తోడుక్కున్నాడు. తన ఇంటికి చేరుకుని చెప్పులు వేసుకున్నాడు. బయటకు తీసిన ద్రవంతో ఒక టెస్ట్ ట్యూబ్ వాహనం దానిని గుర్తించగలిగేలా నింపుతుంది. ఆ తర్వాత అయాన్ తాజాగా బయటకు వచ్చి తెలియని నంబర్ నుండి మీ ఫోన్లో చాలా మిస్డ్ మెసేజ్లు వచ్చాయి. అయాన్ కాల్ని చూసి అతన్ని తిరిగి పిలిచాడు. అప్పుడు ముందు నుండి ఒక స్వరం వస్తుంది. సార్, నేను మీ వాడిని. నేను సరుకులు డెలివరీ చేయడానికి వచ్చానని అయాన్ చెప్పాడు. ఆ వ్యక్తి పాత భవనం దగ్గరికి రావాలి అని అంటాడు. కానీ సార్, అయాన్ అంటాడు, నా ఇల్లు పాత భవనం ముందు ఉంది మరియు నేను ఇంటి బయట నిలబడి ఉన్నాను కాబట్టి త్వరగా రండి. వెళ్ళు. మనిషి సరే సార్ నేను అన్నాడు. నేను త్వరగా చేరుకుంటాను. అయాన్, నా ఇంటి వెలుపల 10 నిమిషాల పాటు నిలబడి ఆపై పికప్ అవుతుంది. ఆమె వచ్చి అయాన్ ముందు ఆగింది మరియు అయాన్ ఆమెకు చెప్పింది ప్రజలందరి తర్వాత బిల్లును చూపుతుంది. వస్తువులను అయాన్ ఇంట్లో ఉంచండి మరియు అయాన్ అక్కడి నుంచి తన ఇంటికి వెళ్తాడు. తిరిగి వచ్చి తన ఆఫీసుకు ఫోన్ చేసి చెప్పింది ఈరోజు రాలేనని అయాన్ చెప్పాడు. ఈ వస్తువులన్నీ విక్రయించాలని పథకం వేశాడు. ఆ సాఫ్ట్వేర్లతో పనిచేసేలా సెట్ చేస్తుంది. ఈరోజు నుండే అయాన్ డిజైన్ పని ప్రారంభించాలి. ఆ తర్వాత ఆ విషయాలను సెట్ చేయడం ప్రారంభించండి. స్నేహ రాజ్ కుమార్ అటువైపు వెళ్ళినప్పుడు మనం మాన్షన్కి మారాలా అని జిందాల్ని అడుగుతాడు. అలాంటప్పుడు ప్రిన్స్ ఎందుకు జరగదు? జిందాల్ నిజానికి మేము వీరిలో ప్రజలు అని చెప్పారు. శుభ్రం చేయడానికి తన సొంత వారిని అక్కడికి పంపించాడు. పోలీసులు మరింత దారుణంగా హత్య చేశారు. ప్రస్తుతం స్నేహ ఈ భవనాన్ని సీల్ చేసింది. మీరు ఆ భవనాన్ని కొనుగోలు చేసిన తర్వాత ఆమె చెప్పింది. రాజ్ కుమార్ జిందాల్ ఒకరోజు ఎందుకు అంటాడు, నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ భవనం కనిపించింది. అందుకే కొన్నాను. అదంతా నాకు తెలియదనుకోవడం లేదు అంటోంది స్నేహ. మామయ్య, దయచేసి ఈ కేసును వీలైనంత త్వరగా ముగించండి. అది పూర్తి చేసి రేపు ఆ భవనానికి మారండి. నేను 1 నెల న్యూయార్క్ వెళ్తున్నాను. నేను వచ్చే వరకు మీరందరూ ఆ భవనంలోనే ఉండండి. రాజ్కుమార్ జిందాల్ సరే అన్నారు. అయితే మీరు హఠాత్తుగా న్యూయార్క్ ఎందుకు వెళ్తున్నారు? అవుననే అంటోంది స్నేహ. నేను ఫ్రెష్ అప్ అవ్వడానికి స్నేహితులతో వెళ్తున్నాను అని శకున్ స్నేహ తన మనసులో చెప్పుకుంది. అయాన్ మరోవైపు, నేను నాశనం కోసం సిద్ధం చేయవచ్చు. సుమారు 5 గంటల తర్వాత అయాన్ గదిలో ఆ వస్తువులన్నీ అమర్చాడు. చాలా మానిటర్లు మరియు చాలా విషయాలు ఉన్నాయి. అయాన్ దానిని తన గదిలో అమర్చాడు. ఆ తర్వాత మీ అమర్చిన సిస్టమ్ను ఆన్ చేయండి మరియు ప్రతిదీ నిర్ధారించడానికి ఆపివేసిన తర్వాత మరియు స్వయంగా రేపటి నుంచి చేసే ఆలోచన చేస్తాను అని చెప్పింది. అయాన్ మళ్లీ హాల్కి వచ్చి అతని కళ్ళు టెస్ట్ ట్యూబ్లో పడి ఉన్నాయి. ఆ పచ్చని ద్రవం మీద ఈయన పడతాడు. లిక్విడ్ చేతిలోకి తీసుకుంటూ అన్నాడు, ఇది యాసిడ్ కూడా ఏమిటి? లేకపోతే నా చెప్పులు కాలిపోతాయి. ఆ వ్యక్తుల శరీరాలకు ఏమి జరగాలి? మరియు అతని శరీరంపై బొబ్బలు ఎలా వచ్చాయి? ఈ ద్రవ రహస్యం ఏమిటి మరియు ఆ వ్యక్తుల మరణం నుండి ఈ ద్రవం గురించి ఏమిటి? వీటన్నింటి గురించి తెలుసుకోవాలని నాకు కనెక్షన్ ఉంది. మంచి ల్యాబ్లో లిక్విడ్ టెస్ట్ చేయించుకోండి. అయాన్ అప్పుడు ఏదో ల్యాబ్ అనుకుంటాడు. దయచేసి ఈ ద్రవాన్ని నా కోసం కొంచెం పరీక్షించండి. నేను అయాన్ ఆ కుందేలు గురించి ఇంకేదో ఆలోచించాలి. లిక్విడ్ని చూస్తే అది చెప్పింది సాధారణ ప్రయోగశాలలో దాని గురించి తెలుసుకోండి. నేను పెద్ద ప్రయోగశాలలో పని చేయను. నేను దాని గురించి తెలుసుకోవాలి. కానీ ఏ ప్రయోగశాల వ్యక్తి దీన్ని ఎలా చేస్తాడు? నా అభ్యర్థనపై ఈ ఆకుపచ్చ ద్రవాన్ని పరీక్షించండి. అయాన్ చేయడు. ఏదో ఒకటి ఆలోచించాలి. కొంత సమయం అక్కడక్కడ తిరుగుతూ ఆగిపోతుంది. ఈ నగరంలో తానే పెద్ద మనిషి అని చెప్పారు. అతను ప్రయోగశాలలో పని చేస్తాడు మరియు ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు. కరేగా అయాన్ తన ఫోన్ని తీసివేస్తాడు మరియు మీ ముందు ఉన్న వ్యక్తి ఎవరికైనా డయల్ చేయడం ప్రారంభిస్తాడు. ఆ వ్యక్తి అయాన్ కాల్ని తీసుకున్న వెంటనే అతను చెప్పాడు, ఏంటి అయాన్ భాయ్, నాకు నెలరోజుల తర్వాత నిన్ను గుర్తుపట్టాను. ఆమె ఎలా వచ్చింది? నిజానికి నా దగ్గర ఉంది అని రాజీవ్ అయాన్ చెప్పాడు. ద్రవం ఉందో లేదో తనిఖీ చేయాలి. అయాన్ ఎలాంటి లిక్విడ్ అని రాజీవ్ చెప్పారు. తమ్ముడు అయాన్ పచ్చి అని అంటాడు. ఒక ద్రవం ఉంది. దీని విచారణ నాకు రహస్యంగా ఉంది. ఎక్కడో ఒకచోట పూర్తి చేయాలని రాజీవ్ చెప్పారు. పాత భవనం దగ్గర ద్రవ శవాలు కాబట్టి అలా కాదు. మీరు ఎలా చేయగలరు అని అయాన్ చెప్పాడు. చిరునామా
అయాన్ భాయ్ నిజానికి ఏదో చేస్తున్నాడని రాజీవ్ చెప్పారు. గంటల క్రితం పెద్ద పరిమాణంలో ప్రయోగశాలలో పోలీసుల నుండి లిక్విడ్ వచ్చింది మరియు త్వరలో విడుదల చేయబడుతుంది. అయితే అని అయాన్ చెప్పారు. అలా అయితే మీరు ఆ నివేదిక కాపీని పొందగలరా? నన్ను పంపగలరా? రాజీవ్ అన్నాడు. అయాన్ భాయ్ ఎందుకు కాదు, కానీ ఎందుకు అలా చేయాలి? నా ఇల్లు కూడా ఆ పాత ఇల్లు లాంటిదే అంటున్నాడు అయాన్. నేను కూడా భవనం పక్కనే ఉన్నాను. మృతదేహాల పరిస్థితి చూశాను. ఈ ద్రవం ప్రమాదకరమైనదని భావించారు కాబట్టి కేవలం భద్రత మాత్రమే నేను అయాన్ని పరీక్షించాలనుకుంటున్నాను. సంభాషణ విన్న రాజీవ్ సరే అన్నాడు. అయాన్ భాయ్, నేను మీకు నివేదిక కాపీని పంపుతాను. ఈ పరీక్ష ఎంతకాలం ఉంటుందో దుంగా అయాన్ చెప్పారు. అయాన్కి నేనేం చెప్పాలి అన్నాడు రాజీవ్. బ్రదర్, ప్రభుత్వం పనిచేస్తుందని మీకు ముందే తెలుసు. ఎంత సమయం పడుతుంది, కానీ 1 వారం ఆ తర్వాతే జరుగుతుందని అనుకుంటున్నాను. నేను మీకు నివేదిక కాపీని పంపుతాను. అయాన్ నన్ను నమ్మలేదా? సోదరుడు అయాన్, మీరు ఎలాంటి విషయానికి గురించి మాట్లాడుతున్నారు? మిత్రమా, ఎవరికీ చెప్పకు. రాజీవ్ అవును అని చెప్పాడు. అయాన్ ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు. నేను వెళ్ళినప్పుడు ఈ విషయాలన్నీ ఆలోచిస్తాను. నేనేమీ మరిచిపోలేదు. వాసిం అన్సారీ, అబుల్ ఆజాద్, సంజయ్ సింఘానియా, రాజ్కుమార్ జిందాల్, షబానా రౌఫ్, ధీరజ్ రాజు, అస్లాం మరియు మంత్రి వాసురెడ్డి ఇంకా బతికే ఉన్నారు. నేను ముందు వారితో ఏదో ఒకటి చేయాలి. తర్వాత నా ఇతర పనులపై దృష్టి సారిస్తాను. అయాన్ ఈ వ్యక్తులందరినీ విశ్లేషిస్తాడు మరియు అతనే మంత్రి వాసు అని తేల్చేశాడు. ఆయన రెడ్డిని టార్గెట్ చేస్తారు. మంత్రిగారిది అని మీకు చెబుతుంది. గతేడాది గుండెకు ఆపరేషన్ జరిగింది కాబట్టి అయాన్ గుండెపోటుతో చనిపోతాడు. మంత్రి వాసురెడ్డి పలు విషయాలపై మాట్లాడారు. ఇది ముగిస్తే కనెక్ట్ చేసే లింక్. నేను మాఫియా మరియు వ్యాపారవేత్త మధ్య వెళ్లాను. వారు గొప్ప మిత్రుడిని కోల్పోతారు. ఈ వాసు చట్టవ్యతిరేక కార్యకలాపాలన్నింటినీ చట్టబద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. తయారు చేయడం ద్వారా వ్యాపారవేత్తకు సహాయం చేస్తుంది మరియు మీరు మాఫియాలకు రక్షణ కల్పిస్తారు. నాలో భయాన్ని వ్యాపింపజేస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను నీలో ఉన్నాను. రాత్రిపూట నిద్రపట్టని విధంగా భయం వ్యాపిస్తుంది. మరియు ఈ రోజు యొక్క శాంతి అంతా అదృశ్యమవుతుంది. అది ముగిసినప్పుడు నేను ఈ పాతదానికి తిరిగి వస్తాను. అయాన్ మనస్సు భవనం గురించి ఆలోచిస్తుంది. అప్పుడు నాకు ఒక ఆలోచన వస్తుంది మరియు నేను నా కొత్త పనిని ప్రారంభించాను. ఇన్స్టాల్ చేసిన సిస్టమ్ను ఆన్ చేసి అతని ఫోన్ను ఆన్ చేస్తుంది. నేరుగా అఖిలేష్ రావత్ను కనెక్ట్ చేస్తుంది. ఫోన్ ఎత్తగానే ఫోన్ డయల్ చేస్తాడు. ఎవరు మాట్లాడుతున్నారు? అఖిలేష్ రావత్ అన్నారు. అయాన్ స్వరం మార్చి ఇలా అన్నాడు, ఇవన్నీ చెప్పడానికి ఇది సమయం కాదా? మీరు అఖిలేష్ రావత్ ముందు నుండి మాట్లాడుతున్నారు. అవును, ఆమె వస్తుంది. సార్, నా దగ్గరకు రండి అని అయాన్ చెప్పాడు. మీరు విన్న తర్వాత అలాంటి సమాచారం ఉంది. అఖిలేష్ రావత్ పోలీస్ డిపార్ట్మెంట్ను కదిలించారు. అతను మీరు ఏమి చెప్తున్నారు మరియు ఎలా చెప్పారు? మీకు సమాచారం ఉందని అయాన్ చెప్పారు. ఆ సార్, రాన్ అనే వ్యక్తి అక్కడ ఉన్నాడా సార్? నేను అతని స్థానాన్ని రాన్ పేరును కనుగొన్నాను. ఇది విన్న అఖిలేష్ రావత్ ఉద్వేగంతో అన్నారు, మీ ఈ సమాచారం సరైనదేనా? అయాన్ అబ్సొల్యూట్లీ సర్, కానీ తనది అని చెప్పాడు. 10 నుండి 15 సంవత్సరాల వయస్సు ఉన్నవారు చాలా మంది ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారని అఖిలేష్ రావత్ అన్నారు. అని అఖిలేష్ రావత్ అడిగిన వెంటనే మీరు మాట్లాడుతున్నారు. అతను చేయకముందే ఉరితాడు. అఖిలేష్ రావత్కి రాన్ చాలా తెలుసు. ఏళ్ల తరబడి పోలీసులకు పట్టుబడిన పెద్ద నేరస్తుడు. నేను రాకపోతే అఖిలేష్ రావత్కు తెలుసు అతను రాన్ను పట్టుకుంటే అతనికి తరువాత చాలా డబ్బు వస్తుంది. అఖిలేష్ రావత్ త్వరగా లబ్ధి పొందబోతున్నారు. ఒక సమావేశాన్ని పిలిచి రాన్ అన్నాడు. ఆ తర్వాత దాదాపు 50 మంది పోలీసులకు దొరికిపోయాడు. పాత భవనం వైపు అఖిలేష్ రావత్ అతనిని స్వయంగా పంపించాడు. దీంతో హాంటెడ్ మాన్షన్ అని అంటున్నారు. రాజ్ కూడా ఈ రోజు ముగుస్తుంది మరియు అయాన్ కూడా ఇక్కడ ముగుస్తుంది. నేను ఇప్పుడు ఈ భవనం యొక్క అన్ని రహస్యాలు అని ఆలోచిస్తున్నాను. బయటకు వస్తాను మరియు నేను ఏమీ చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే రాన్ మాఫియాను కూడా వెతకాలి. ఇందులో కుక్కలాంటి పోలీసులు కావాలి. ఆమె ప్రవేశించి అన్ని రహస్యాలను బహిర్గతం చేయాలని అయాన్ కోరుకున్నాడు. ఇదంతా మీ కళ్లతో చూడండి. అయాన్ దోమలా ఉన్నాడు, అందుకే అనుకున్నాను. కనిపించే నానో బాట్లలో ఒకదాన్ని తీయండి. వెళ్ళిపోతారు మరియు పోలీసులు వస్తారు. అయాన్ ఎదురుచూడటం మొదలుపెట్టాడు మరియు ఏదో చూస్తున్నాడు. కాసేపటికి చాలా మంది పోలీసులు పాత భవనానికి వచ్చారు. ఆమె ఎదురుగా వచ్చి నిల్చుంది. అయాన్ ఇంటి నుంచి చాలా మంది బయటకు వస్తుంటారు. దీని ప్రకారం పోలీసులు దాదాపు 50 మంది వరకు ఉన్నారు. పోలీసులందరూ మెల్లగా మేడమీద ఉన్నారు. పాత భవనం లోపలికి ప్రవేశించడం ప్రారంభించండి మరియు ముందు నుండి అతనిని చుట్టుముద్దాం మరియు అతను దానిని కోల్పోతాడు. భవనం చాలా పెద్దది, అది ప్రతి వైపు కనిపిస్తుంది.
ముంబై పోలీసులంతా చుట్టుముట్టారు. ప్రస్తుతం బలవంతం అవసరం. అయాన్ తన వ్యవస్థను పూర్తి చేయడం అసాధ్యమైన పని. ముందు కూర్చుని నానో బోట్ దోమ ఆ పోలీసుల తర్వాత అతన్ని అక్కడికి పంపించి ఉండేవాడు. అయాన్ ఆ దోమను ఆ మనిషి దగ్గర ఉంచి ఉండేవాడు. ఈ పోలీసులకు అధిపతిగా ఉన్న వ్యక్తి చేతిలో తుపాకీతో మెల్లగా మాన్షన్ లోపలికి వెళ్లడానికి తలుపు దగ్గర ఆ తలుపు చూసిన తర్వాత అక్కడికి చేరుకోండి. పక్కనే ఉన్న ఓ పోలీసు ఇలా అంటున్నాడు, తలుపు తాళాలు మరియు సాలెపురుగులు వెబ్లో చూస్తే ఈ డోర్ అని అనిపిస్తుంది. ఏళ్ల తరబడి తెరవక తప్పదు. మీరు అబ్బాయిలు ఎక్కడో చూడండి అని ఆ వ్యక్తి చెప్పాడు. కాబట్టి లోపలి మార్గం అతని చర్చ అవుతుంది. విని అందరూ కిటికీ దగ్గరకు అక్కడికి వెళ్ళిపోయారు. మరియు కొంత సమయం తరువాత ఆ కానిస్టేబుల్ అరుస్తూ, సార్, ఇదిగో ఒక విండో తెరిచి ఉంది. ఆపై అందరూ ఆ కిటికీ మరియు వారి తలను చేరుకోండి అని అఖిలేష్ సార్ ఆదేశించారని అంటున్నారు. శబ్దం చేయకుండా లోపలికి వెళ్లి మన శక్తితో రాన్ను సజీవంగా పట్టుకోవాలి. పని రాన్ భాగం కాబట్టి జాగ్రత్తగా చేయాలి. వెళ్లవద్దు. ఆ మనిషి మాటలు విని మిగతా వాళ్లంతా మనము తల ఊపి ఒక్కొక్కరుగా నిమురుకుందాం. ఆ కిటికీలోంచి భవనంలోకి ప్రవేశించండి. అయాన్ కూడా ఆ కిటికీలో తన దోమను చూడడానికి వెళ్తాడు. లోపలికి కానీ కిటికీ ద్వారా కానీ తీసుకోవడం ప్రారంభిస్తుంది. నేను దగ్గరకు రాగానే అయాన్ దోమలా నటించడం మొదలుపెట్టాడు. కనిపించే నానో బట్ కనెక్షన్ను విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తుంది. అయాన్ త్వరగా ఆ దోమను తరిమివేస్తాడు. మరియు అతని కనెక్షన్ మళ్ళీ చక్కగా మారుతుంది. ఏం జరిగిందో అయాన్ స్వయంగా చెప్పాడు. ఇది నానో బాత్ కాబట్టి లోపలికి వెళ్లగానే కనెక్షన్ ఎందుకు? అయాన్ మరోసారి లూజ్ అయ్యాడు. దోమను పీల్చడానికి ప్రయత్నిస్తుంది కానీ అయాన్కి మళ్ళీ అదే జరుగుతుంది. నిర్ధారించడానికి సిస్టమ్ని తనిఖీ చేస్తుంది. అతని వ్యవస్థలో ఏదో లోపం ఉండాలి. అయాన్ లేదు. కొంతకాలంగా అంతా ఇక్కడే ఉంది. తనిఖీ చేసిన తర్వాత అది నా సిస్టమ్ అని చెప్పింది. చాలా పర్ఫెక్ట్. కానీ ఎక్కడో ఆ భవనంలో నా నానో బోట్ను లోపల ఉంచే ఏదీ లేదు. ఆ తర్వాత అయాన్ ఆమెను మాన్షన్లోకి వెళ్లనివ్వడం లేదు. ప్రతివైపు నుండి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది. అయితే అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉందని ఆయనకి ఇప్పుడు ఖచ్చితమైంది. ఆ భవనంలోనే ఏదో జరుగుతోందని స్పష్టమైంది. చివరకు వదులుకుని తన నానో బట్ని ఉపయోగిస్తాడు. దూరంగా ఒక చెట్టు ఆకుపై దాన్ని పరిష్కరించాడు. తద్వారా అతను ఆ స్థలంపై ఎల్లవేళలా ఓ కన్నేసి ఉంచుతాడు. పోలీసులు ఎక్కడి నుంచి భవనంలోకి ప్రవేశించవచ్చు. తర్వాత అరగంట వరకు అయాన్ వారి కోసం ఎదురు చూస్తున్నాడు. చేస్తుంది కానీ ఆయనకి ఎలాంటి కదలిక తెలియదు. తర్వాత అరగంట వరకు అయాన్ కదలలేరు. అయాన్ మరో గంటలో ఏమీ బయటకు రాలేదు. వేచి ఉంది కానీ ఏమీ పొందదు. నానో బట్ దోమ అని అయాన్ కలత చెందినట్లు తెలుస్తోంది. దాన్ని అక్కడే వదిలేసి తన పనిలో పడ్డాడు అని ఆలోచిస్తూనే ఉన్నాడు. అయాన్ తక్కువ సమయంలో చాలా సాఫ్ట్వేర్ ఆ డిజైన్ను అయాన్ స్వయంగా ఎలా చేస్తాడు? నాకు ఆర్టిఫిషియల్ కావాలి అని చెప్పింది. మేధస్సును నిర్మించడానికి ప్రయత్నించాలి. బాగా తయారు చేయడం చాలా కష్టం. కానీ బహుశా 1 నెలలో నేను దానిని సిద్ధం చేస్తాను. ఒకసారి కృత్రిమ మేధస్సుగా మారనివ్వండి. కాబట్టి నేను ఈ సాఫ్ట్వేర్లన్నింటినీ రూపొందించడానికి వెళ్లాను. ఇది నాకు 1 వారం కంటే తక్కువ సమయం పడుతుంది. అయాన్ అప్పుడు తనకు తానుగా చెప్పుకున్నాడు. కానీ ఉంటే తయారు చేయకపోతే అయాన్ ఎలా అడుగుతాడు? ఇది పని చేయదు. నేను పని ప్రారంభించాలి. అయాన్ ఆ తర్వాత తన పనుల్లో బిజీ అయిపోయాడు. అయాన్ ఈరోజు పనిని రాత్రికి రాత్రే పూర్తి చేశాడు. లేచి తన శరీరాన్ని అక్కడక్కడ కదుపుతుంది. మధ్యలో వచ్చేసారి నుండి అని హుయ్ చెప్పారు. నేను లేకపోతే నా శరీరం విరామం తీసుకుంటాను. అయాన్ చెడిపోతాడు మరియు మళ్ళీ అతని ఇంటి నుండి బయటకు విసిరివేయబడతాడు. అప్పుడు అతను నడక కోసం బయటకు వెళ్లడం ప్రారంభిస్తాడు. చాలా మంది పారిపోవడాన్ని అయాన్ చూస్తాడు. అయాన్ కూడా ఆ వ్యక్తుల వెనుక ఎక్కడికో వెళ్తున్నాడు. అయాన్ త్వరలో బయలుదేరబోతున్నాడు. అయాన్ పాత భవనం వెనుకకు చేరుకున్నాడు. అక్కడ దాదాపు భారీ జనసమూహం ఉంది. వందలాది మంది ప్రజలు పెద్ద ప్రాంతాన్ని చుట్టుముట్టారు. అయాన్ చాలా కష్టంతో జనాన్ని నిలబెట్టాడు. చీల్చి చెండాడుతూ లోపలికి ప్రవేశించగలిగారు. అతను చూసినదాన్ని చూసిన అతను యాన్ ముఖం పడిపోయింది. ఆ స్థలంలో ఖాళీ స్థలం ఉంది. అక్కడ పెద్ద ఎత్తున మృతదేహాలు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి అని అయాన్ చాలా కష్టపడి చెప్పగలిగాడు. ఇదే పోలీసుల మృతదేహాల కుప్ప. పాత భవనంలోకి ఎవరు ఎక్కువగా ప్రవేశించారు? పైన ఉన్న మృతదేహం పోలీసుల శిరీషది. మృతదేహాలన్నిటినీ ఆ వ్యక్తులకు ఆర్డర్ చేశాడు. ఇది ఇతర పాత శవాల మాదిరిగానే ఉంది. అతని శరీరంపై బొబ్బలు కూడా ఉన్నాయి. ఆ పచ్చటి ద్రవం వారి నుండి ప్రవహిస్తోంది. పోలీస్ యూనిఫామ్ చూస్తుంటే అనిపించింది కొన్ని జంతువులు వాటిని తన గోళ్లతో పట్టుకున్నాయి. తాను ముక్కలయ్యానని అయాన్ తనలో తాను చెప్పుకున్నాడు. ఈ భవనంలో ఏమి జరుగుతుందో నేను ఆశ్చర్యపోతున్నాను. వెళ్లి ఈ మందిరం చరిత్ర గురించి తెలుసుకోండి. మృతదేహాల కుప్పను చూడాలి. అయాన్ ముందుగా నిర్ణయించుకున్న తర్వాత వెళ్లి ఈ మందిరం చరిత్ర తెలుసుకుంటారు. అయాన్ అక్కడి నుండి బయలుదేరబోతున్నాడు.
చాలా పోలీసు వాహనాలు అక్కడికి చేరుకుంటాయి. ఆ వాహనంలో అఖిలేష్ రావత్ ఒకరు. అతనే దిగి ఆ గుంపు వైపు వెళతాడు. అఖిలేష్ రావత్ జనాలను చీల్చి చెండాడుతున్నారు. అతను మృతదేహాల కుప్పను చేరుకున్నప్పుడు అతని అభిరుచి అఖిలేష్ నోరు మెదపలేదు. రావత్ తన గాగుల్స్ తీసి ఇలా అన్నాడు, అసలు ఆ వ్యక్తులలో ఇది ఎలా జరిగింది? వెళ్ళిన వెంటనే అఖిలేష్ రావత్తో పరిచయాలు ఏర్పడ్డాయి. దీంతో అఖిలేష్ రావత్ కలత చెందారు. ఈ ఘటనపై రావత్కు సమాచారం అందించారు. తెలియగానే పనులన్నీ వదిలేసి అక్కడికి వెళ్లాడు. ఆ దృశ్యాన్ని చూసి అఖిలేష్ అక్కడికి చేరుకున్నారు. చాలా మంది పోలీసులు చనిపోయారని రావత్ చెప్పారు. ప్రజలందరి బాధ్యత నాపై పడుతుంది. ఈ పోలీసుల మరణానికి నేనే బాధ్యుడిని. నేను బాధ్యత వహిస్తానని భావిస్తున్నాను. నేను త్వరలో నా ఉద్యోగాన్ని కోల్పోబోతున్నాను. అది తన తప్పు అని అఖిలేష్ రావత్కు తెలుసు. దీంతో చాలా మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. అఖిలేష్ రావత్ ఇదంతా ఆలోచిస్తున్నాడు. చాలా మంది మీడియా వారు అక్కడికి చేరుకుంటారు మరియు వారు అఖిలేష్ రావత్ను అన్ని వైపుల నుండి చుట్టుముట్టారు అని ఎవరో అడగడం మొదలుపెట్టారు. దీంతో ఎంతో మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. మీరు దీని గురించి ఏమి చెప్పాలనుకుంటున్నారు? ఇది మీ పోలీసు డిపార్ట్మెంట్ నుండి కాదా? ఏదో ఉపాయం ఉంది. ఈ దెయ్యం ఎందుకు అని ఎవరో అడిగారు. మాన్షన్లో చాలా మంది పోలీసులు ఏమి చేస్తారు? ఎవరో పోలీసులను చంపారా అని అడిగారు. మరణానికి ఎవరు బాధ్యత వహిస్తారు? అఖిలేష్ రావత్ ప్రశ్నలతో కలవరపడ్డాడు. అందరూ శాంతించాలని నినాదాలు చేశారు. మీడియా జనాలు శాంతించారు. నేను అఖిలేష్కి చెబుతాను అని రావత్ అన్నారు. వాస్తవానికి మాకు వార్తలు వచ్చాయి అని రావత్ చెప్పారు. మోస్ట్ వాంటెడ్ సైకో ఎవరిని చంపాడు? అతని పేరు రాన్. అతను ఈ భవనాన్ని తన స్థావరంగా చేసుకున్నాడు. తయారు చేసి ఇక్కడే తలదాచుకుంటున్నాం. ఆ విషయానికి నాకు తెలియగానే మేం పెద్ద టీంని సేకరించాం. రాన్ మన నుండి పారిపోకుండా ఇక్కడకు పంపబడ్డాడు. అప్పుడు ఒక విలేఖరి ఇంతమంది ఎందుకు అని అడిగాడు. అఖిలేష్ రావత్ని ఎప్పుడు ఎలా హత్య చేశారో చెబుతారు. దాని గురించి తెలిసినప్పుడు మాకు తెలియజేయండి ఇవ్వబడుతుందని ఒక అమ్మాయి రిపోర్టర్ అడుగుతుంది. ఈ రక్తపాతం వెనుక రాన్ అనే వ్యక్తి ఉన్నాడా? పాతాళంలో ఓ పెద్ద పేరును చంపిన వాడు జాఫర్ను హత్య చేశారని అఖిలేష్ రావత్ చెప్పారు. బహుశా ఇప్పుడు అఖిలేష్ రావత్ కూడా ఇదే జరగవచ్చు. నేను నా వాక్యాన్ని కూడా పూర్తి చేయలేకపోయాను. పోలీసు అతని దగ్గరకు వచ్చి పిలుస్తాడు. అది ఇస్తూ, సార్ మిమ్మల్ని హెడ్ క్వార్టర్కి పంపారు. ఇది విన్న వెంటనే అఖిలేష్కు ఫోన్ చేశారు. రావత్ తల చెమటలు పట్టాయి. ఫోన్ తీసుకుని ఎదురుగా వస్తున్నాడు అఖిలేష్ రావత్. వ్యక్తి చెప్పేది విన్న తర్వాత 10 నిమిషాలు ఆగుతానని చెప్పారు. ఆ తర్వాత హెడ్ క్వార్టర్కి చేరుకుంటాను సార్. అఖిలేష్ రావత్ ఫోన్ కార్డ్ ఇచ్చాడు. పోలీసులు, మీడియా వాళ్లంతా ఆయన వెంట వచ్చారు. వైపు మరియు అఖిలేష్ రావత్ వెనుకకు హెడ్ క్వార్టర్ వైపు నా కారులో కూర్చున్నాను. అయాన్ కూడా ఆ తర్వాత వెళ్లి తిరిగి వస్తాడు. ఇంటికి వచ్చి కాసేపు పడుకుంటాడు. తర్వాత చాలా అంబులెన్స్లు వచ్చాయి. ఆమె మృతదేహాలన్నింటినీ ఎత్తుకుని దాదాపు 20 మందిని తీసుకెళ్లింది. నిమిషాల వ్యవధిలోనే అఖిలేష్ రావత్ హెడ్ క్వార్టర్కు చేరుకున్నారు. చాలా మంది సీనియర్లు ఎక్కడికి వెళతారు? అధికారి అఖిలేష్ రావత్ అతని కోసం వేచి ఉన్నాడు. అక్కడికి చేరుకోగానే అత్యంత సీనియర్ అధికారి ఇదంతా ఏంటి మిస్టర్ అఖిలేష్ అంటున్నారు రావత్. అఖిలేష్ రావత్ తలపై చెమట తుడిచిపెట్టిన తర్వాత అతను చెప్పాడు, సార్, నాకు వార్త వచ్చింది. అక్కడ మోస్ట్ వాంటెడ్ రాన్ యాన్ దాక్కున్నాడని తెలిసింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారి తెలిపారు. మీకు వార్తలు వచ్చినట్లయితే చాలా ఎక్కువ పోలీసులను కలిసి అక్కడికి పంపడం ఏమిటి? ఎందుకంటే అవసరం ఏర్పడిందని అఖిలేష్ రావత్ అంటున్నారు. ఆ భవనం చాలా పెద్దది కాబట్టి నేను పోలీసులు రావడం చూడగానే అనిపించింది పారిపోవద్దు అని మరో అధికారి చెప్పారు. ఆ కోటకు రోన్ అనే పేరు ఉందని ఎవరు చెప్పారు? అఖిలేష్ రావత్ అక్కడే దాక్కుని మాట్లాడుతున్నాడు. ఈ విషయానికి నాకు తెలియదు అని ఆ అధికారి అరిచాడు. అని ఎవరికీ తెలియకుండా హుయ్ అంటున్నాడు. మీరు 50 కంటే ఎక్కువ కోల్పోయిన విషయాలను విశ్వసించడం ద్వారా ఎంతో మంది పోలీసుల ప్రాణాలను బలిగొన్నారు. ఇప్పుడు మేం ప్రభుత్వానికి ఏం సమాధానం చెప్పాలో మీరే చెప్పండి. నాకు అలా అనిపిస్తుందని అఖిలేష్ రావత్ చెప్పనివ్వండి. ఈ పోలీసులందరూ రాన్ చేత చంపబడ్డారు. ఇది ఒక కోటలా అనిపిస్తుంది. మేము ఇప్పటికీ ఆ భవనంలో ఉన్నాము మరియు తీసుకుని అరెస్ట్ చేయాలి. మొదటి అధికారి అరవాల్సిందే. మీరు ప్రస్తుతం ఏమి మాట్లాడుతున్నారు? 50 మందికి పైగా పోలీసులు చనిపోయారు మరియు మాకు ఎక్కువ మంది పోలీసులు ఉండాలని మీరు కోరుకుంటున్నారు. ఆ వ్యక్తి అఖిలేష్ రావత్ను బలి ఇవ్వాలి. ప్రక్కన పెరుగుతున్న కాగితం తదుపరి అని చెప్పింది. తదుపరి నోటీసు వచ్చేవరకు మీరు సస్పెండ్ చేయబడతారు. అఖిలేష్ రావత్ పేపర్ అందుకుని చదువుతున్నాడు మరియు ఇందులో నా అని దయ యొక్క స్వరంలో చెప్పారు. ఆ మందిరానికి చెందిన వారు తప్పేమీ లేదు. మేము లోపలికి వచ్చినప్పటి నుండి వారి నుండి వినలేదు. పరిచయం లేకుంటే మనం ఏమి చేయగలం? మీరు అయితే అని అధికారి చెప్పారు. మనం అక్కడికి ఒక పోలీసు అధికారిని పంపి ఉంటే
బహుశా మనం పంపించాము ఇప్పుడు మేము చాలా మంది పోలీసు అధికారులను రక్షించగలిగాము తన కుటుంబానికి ఏం సమాధానం చెబుతాడు ఆయన అఖిలేష్ రావత్ వైపు వెళ్లాలని మనం ఆలోచించాలి ఇప్పుడు ఈ కేసును ఎత్తి చూపుతోంది అఖిలేష్ రావత్ కేసు విచారణను సీబీఐ చేపట్టనుంది ఇప్పుడు ఈ కేసును సీబీఐకి తీసుకెళ్తామని సీనియర్ అతనికి చెప్పారు నిర్వహిస్తారు మరియు మీరు ఇప్పుడు సస్పెండ్ చేయబడ్డారు నువ్వు అని అఖిలేష్ రావత్ అరిచాడు ప్రజలు నన్ను ఇలా చేయలేరు సీనియర్ కళ్లతో అతనితో ఏదో చెప్పాడు చాలాసేపు చూసి ఇప్పటి వరకు చెప్పింది మీరు గత 1.5 సంవత్సరాలుగా విఫలమయ్యారు మీ మనస్సుతో కాలినడకన హంతకుడి కోసం వెతుకుతోంది మీరు విఫలమయ్యారని నేను విన్నాను హత్య చేసిన తర్వాత నీకు ఫోన్ చేస్తాడని ఎక్కడో నువ్వు కూడా ఆ బుద్ధిహీనుడితో నడుస్తున్నావు అఖిలేష్ రావత్ దొరక్కపోతే అరుస్తారు హుయ్ మీరు ఏమి చెబుతున్నారని చెప్పారు నేను అతనితో ఒక్కసారి మాత్రమే మాట్లాడాను మరియు అది కూడా ఆ సమయంలో నాతో పాటు ఉన్న మరో అధికారి ఫోన్లో ఆ అధికారి ఏదో చెప్పబోతూ క్యాబిన్లో ఉన్నాడు అఖిలేష్ రావత్ అతన్ని అడ్డుకోవడం జరిగింది ముందు నువ్వు నా మాట వినండి అని చెప్పింది ఇక్కడికి వెళ్లే ముందు ఆ విషయానికి మీకు చెప్తాను మీరు రాన్ను పట్టుకోవడం మర్చిపోయారు ఎందుకంటే నేటి వరకు పాతాళానికి చెందిన ప్రజలు ఉన్నారు మీరు అతన్ని పట్టుకోలేకపోయినట్లయితే మీ సీబీఐ సంగతేంటి ఇలా చెప్పి అఖిలేష్ రావత్ పట్టుకుంటాడు ఆఫీసరు అక్కడి నుండి బయలుదేరి ఇలా అంటాడు మా సామర్థ్యాన్ని అఖిలేష్పై మీరు అనుమానిస్తున్నారు ఏ సత్తా ఏంటో నవ్వుతూ చెప్పాడు రావత్ మీరు మీ కోసం అలాంటి పదాలను ఉపయోగిస్తారు అలా చేయకుంటే బాగానే ఉంటుంది లేకపోతే ఎవరూ చేయరు ఇలా చెప్పి నీ గౌరవాన్ని నాశనం చేస్తాను అఖిలేష్ రావత్ సస్పెన్షన్ ఆర్డర్ తర్వాత పికప్ మరియు హెడ్ క్వార్టర్ నుండి బయలుదేరుతుంది అని అఖిలేష్ రావత్ బయటకు వస్తున్నప్పుడు చెప్పారు బాస్టర్స్ అందరూ సామర్థ్యం గురించి మాట్లాడుతారు ఆగ్తక్ అబుల్ ఆజాద్ మరియు అతని ముఠా సభ్యుడు పట్టుకుని సామర్థ్యం గురించి మాట్లాడలేకపోయారు అఖిలేష్ రావత్ తన కారులో కూర్చున్నాడు వెళ్లి తన ఇంటికి బయలుదేరాడు మరోవైపు అయాన్ ఇంటికి చేరుకోగానే చెప్పాడు నా వల్ల నేనేం చేశాను ఎంతో మంది అమాయకులు చనిపోయారు అయాన్ చేత చంపబడలేదు కాని ఇప్పటికీ ఆయన మరణానికి ఆయనే కారణం అతను శపించాడు మరియు ఇది ఎలా జరిగింది అమాయకుల రక్తంతో నా చేతులను మరక చేసుకున్నాను రంగ్ దియా అయాన్ తల పైకెత్తి చెబుతున్నాడు దయచేసి నన్ను క్షమించు అయాన్ మీ చేతులు నాకేమీ తెలియదు అని జోడించారు ఈ విలాసవంతమైన భవనం ప్రమాదం చాలా ఉంది నేను చేసిన ఈ తప్పును పెద్దది చేస్తాను ఖచ్చితంగా మెరుగుదల హంగా సంజయ్ సింధానియా అబుల్ ఆజాద్ వాసు రెడ్డి తదితరులు నేను మొదట దీనిని తరువాత వ్యవహరిస్తాను భవనం లోపల దాగి ఉన్న రహస్యం బట్టబయలు నేను ఈరోజు నుండి చేస్తాను మిమ్మల్ని అబ్బాయిలుగా చేయడమే నా లక్ష్యం వారికి న్యాయం జరిగిన తర్వాతే చెబుతాను నన్ను అనాథను చేసిన వారిని శిక్షిస్తాను నాకు టాలెంట్ లేకుంటే నేను ఆకలితో చనిపోతాను అయాన్ పైకి చూస్తూ అన్నాడు ప్రజలైన మిమ్మల్ని ఇలా బాధపెట్టేది నేనే అని పూర్తి చేసిన తర్వాత మీ ఆత్మకు శాంతి చేకూరాలి హంగాను చేరుకుంటానని అయాన్ రహేజా చేసిన వాగ్దానం ఇది అయాన్ మొదట ఈ భవనాన్ని పొందాలని అనుకుంటాడు యొక్క చరిత్ర గురించి తెలుసుకోవాలి అయాన్ తన సిస్టం వద్ద కూర్చుని పాత భవనం యొక్క చరిత్రను శోధించడానికి అతని మదిలో ఒక ఆలోచన వస్తుంది అయాన్ తన మిగిలిన నానో బట్లను కూడా చూపించడానికి వస్తాడు బయటకు తీసుకుని ఆ పాత భవనానికి వెళ్తాడు ఇప్పుడు ఎక్కడైనా ఒక్క ఆకు కూడా నాటితే అయాన్ ఈ భవనం లోపలికి లేదా బయటికి వెళితే అయాన్ ఆ తర్వాత కనుక్కుంటున్నాడు భవనం గురించి వెతకడం ప్రారంభిస్తాడు మరోవైపు పోలీసు హెడ్ క్వార్టర్లో ఏదో ఉంది వ్యక్తుల బృందం వచ్చి అక్కడ కూర్చున్న అధికారి మేం సీబీఐ నుంచి వచ్చామని చెబుతున్నారు అధికారులు లేచి అందరితో కరచాలనం చేస్తారు ఆ సిబిఐ బృందం నాయకుడు ఆ వ్యక్తి చెప్పిన తర్వాత పేరు ఆర్యన్ రాథోడ్ ఆ మొత్తం కేసు గురించి నాకు తెలియాలి అని మాకు సమాచారం కావాలి అని ఆ పోలీసు అధికారి చెప్పారు ఈ కేసు ఫైల్ అతి త్వరలో మీ వద్దకు వస్తుందని ఆర్యన్ రాథోడ్ చేరుకుంటాడు అని చెప్పారు నాకు అంత సమయం లేదు అని ఆర్యన్ రాథోడ్ చెప్పారు నాకు వీలైనంత త్వరగా ఆ ఫైల్ కావాలి అధికారి ఒక వ్యక్తిని పిలిచి చెప్పాడు ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించిన ఫైళ్లు ఎన్ని సిద్ధంగా ఉన్నాయి ఆ తర్వాత అతన్ని నా దగ్గరకు తీసుకురండి 10 నిమిషాల్లో ఫైల్ రావాల్సి ఉందని ఫోన్ పెట్టేశాడు దాదాపు 10 నిమిషాల్లో ఫైల్ అక్కడికి చేరుకుంటుంది ఆ వ్యక్తి దానిని తీసుకొచ్చి ఆర్యన్ రాథోడ్కి ఇస్తాడు ఆర్యన్ రాథోడ్ వెళ్లి ఆ ఫైల్ చదువుతున్నాడు మరియు ఆ ఫైల్ చదివిన తర్వాత దానిని మీ భాగస్వామితో పంచుకోండి ఇస్తుంది ఆ ఆకుపచ్చ రంగు అని ఆర్యన్ రాథోడ్ చెప్పారు లిక్విడ్ రిపోర్ట్ ఎక్కడ ఉంది అని ఆ అధికారి చెప్పారు దానిని పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపారు అలా అయితే నివేదిక రావడానికి కొన్ని రోజులు పడుతుంది ఆ ల్యాబ్కి వెళ్లి చెప్పు అన్నాడు ఆర్యన్ నాకు వీలైనంత త్వరగా ఆ అధికారి నుండి నివేదిక కావాలి ఆర్యన్ రాథోడ్ సరే అన్నాడు అతను అక్కడ నుండి తన బృందంతో బయలుదేరడం ప్రారంభిస్తాడు
వెళ్ళిపోతున్న వారిని చూసి ఒక అధికారి అడిగాడు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఆర్యన్? మేము ఆ భవనానికి వెళ్తున్నామని రాథోడ్ చెప్పాడు. ఆర్యన్ రాథోడ్ని చూసి, అతను ఆఫీసు నుండి బయలుదేరుతున్నాడు. మీరు అక్కడికి వెళ్ళకండి అని ఆర్యన్ చెప్పాడు. ఈ హత్య కేసులో రాథోడ్ చెప్పారు, ఆ భవనాన్ని వెతికితే మనకు ప్రతి క్లూ లభిస్తుంది. ఈ సెర్చ్ తర్వాత ఆ అధికారి చెప్పినట్టు తేలిపోతుంది. ఈ వ్యవహారంలో చాలా మంది పోలీసులు చనిపోయారు. మీతో కొంతమంది పోలీసులు ఉన్నారా? ఆర్యన్ రాథోడ్ చెప్పారు, నేను తిరిగి వచ్చే వరకు ఇది అవసరం లేదు. అప్పటి వరకు ఆ గ్రీన్ లిక్విడ్ రిపోర్ట్ నాకు అందుతుంది. రాన్ గురించిన పూర్తి సమాచారం నాకు చేరాలి. ఇది చెప్పిన తర్వాత ఆర్యన్ రాథోడ్ చేయాలి బృందంతో కలిసి మాన్షన్ వైపు వెళుతుంది. ఆర్యన్ రాథోడ్ నిష్క్రమణ తర్వాత ఆ అధికారి తన జూనియర్ని వెళ్లి త్వరపడమని చెప్పాడు. నుండి ఆ ద్రవం యొక్క నివేదికను తీసుకురండి. జూనియర్ ఆఫీసర్ సరే సార్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ అధికారి ఇంకో జూనియర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తాడు. రాన్ యొక్క పూర్తి జాతకాన్ని తీసుకురావాలని అడుగుతాడు. ఆ అధికారి కూడా అవును అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరోవైపు ఆదిత్య రాథోడ్ మరియు అతని వ్యక్తులు రెండవది పాత భవనం వైపు బయలుదేరింది. నేను ఆ పాత భవనం చరిత్ర కోసం ఎదురు చూస్తున్నాను. తెలుసుకోవడానికి ఇంటర్నెట్లో వెతకడం ప్రారంభిస్తుంది. అయాన్ చాలా నిరాశకు లోనయ్యాడు. అతను ఇంటర్నెట్లో ఈ భవనాన్ని పొందినప్పుడు డబ్బు చరిత్ర సమాచారం ఏదీ కనుగొనబడలేదు. చాలాసేపు అంతర్జాలంలో వెతికినా అయాన్ ఈ భవనం చరిత్ర అని తెలిసింది పుస్తకంలో ఎక్కడా వ్రాయబడలేదు. మేము అయాన్ను కలిసినప్పుడు అతను తనలో తాను ఆ విషయాన్ని చెప్పుకుంటాడు, నేను ఈ పుస్తకాన్ని లైబ్రరీలో కనుగొనవచ్చు. లేదు, మీరు దానిని పాత లైబ్రరీలో కనుగొంటారు. అయాన్కి అప్పుడు లైబ్రరీ గుర్తుకొస్తుంది. 100 ఏళ్ల క్రితం ఏర్పడిన అయాన్ ఇంటి నుండి లైబ్రరీకి బయలుదేరాడు. నేను మా ఇంటి నుండి కొంచెం దూరం వెళ్ళినప్పుడు అతని దగ్గరే కారు ఆపి, అహువా మనిషి అయాన్ని ఈ పాత ఏమిటి అని అడిగాడు. ఒకవైపు అయాన్ పాయింట్ ఎక్కడ ఉంది? రోడ్డు మీద నుంచి కనిపిస్తుందని అంటున్నారు. అయాన్కి కృతజ్ఞతలు తెలుపుతూ ఆ వ్యక్తి దారిలో ఉన్నాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయాన్ ఇంతమందికి ఆ భవనం ఎందుకు కావాలి అని ఆశ్చర్యంగా ఉంది. అయాన్ శోధిస్తున్నాడు. అప్పుడు అతను తనలో తాను చెప్పాడు, మిత్రమా, నన్ను ఇప్పుడు ఈ భవనం నుండి వెళ్ళనివ్వండి. చరిత్ర గురించి తెలుసుకోవడం ముఖ్యం. అయాన్ అక్కడి నుంచి వెళ్ళబోయాడు. ఆ వ్యక్తి దూరం నుంచి అయాన్ని పిలుస్తాడు మరియు అయాన్ను తన వద్దకు పిలుస్తాడు. కారు దగ్గరికి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఇలా అన్నాడు, ఆ భవనం నీకు బాగా తెలుసు, నేను అతని పక్కనే ఉండేవాడిని అని అయాన్ చెప్పాడు. ఆ వ్యక్తి ఇలా వెళ్దాం అంటాడు, ఇది పర్ఫెక్ట్, రండి కారులో కూర్చుందాము, మీరు అవసరం కావచ్చు అని ఆయన చెప్పారు. నిజానికి నేను ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళాలి. ఆ వ్యక్తి ఒక కార్డు మరియు అయాన్ బయటకు తీస్తాడు. అయాన్ చదివాడు. ఆర్యన్ రాథోడ్ సిబిఐ. అయాన్ అతనిని చదవండి, అప్పుడు మీరు సిబిఐకి చెందిన వారు అని చెప్పాడు. వెంటనే కారు వస్తుందని ఆ వ్యక్తి చెప్పాడు. కూర్చోండి, మీరు వెళ్ళండి, నేను వస్తాను అని అయాన్ చెప్పాడు. ఆదిత్య రాథోడ్ ఏదైనా చెప్పే ముందు 2 నిమిషాల నడక అని చెప్పాడు. నేను వస్తున్నాను, మీరు అబ్బాయిలు, అయాన్ చెప్పేది వినండి మరియు అతను చేస్తాడు. ప్రజలు భవనం మరియు అయాన్ వైపు వెళ్లడం ప్రారంభిస్తారు. పాత భవనం వరకు కూడా వారిని అనుసరించాడు. డోర్ దగ్గరకు చేరుకుని కారు దిగిపోయాడు అని అయాన్ని అడిగాడు. ఆర్యన్ రాథోడ్, నీ పేరు ఏంటి అని అయాన్ చెప్పాడు. నా పేరు అయాన్ రహేజా. ఆర్యన్ రాథోడ్, మీరు ఏమి చేస్తారు అని అయాన్ అడిగాడు. నేను రావు గ్రూప్ టెక్ కంపెనీలో పని చేస్తున్నాను. నేను ప్రధానంగా సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. అసలే అయాన్ రావు గ్రూప్స్ కంపెనీలో పని, ఆదిత్య పని కేవలం సైబర్ సెక్యూరిటీ కోసమే. రాథోడ్ పక్కన నిలబడిన ఒక అమ్మాయి చెప్పింది, ఈ భవనం గురించి మీరు చెప్పేది అదే, మీకు ఆర్యన్ రాథోడ్ తెలుసా? ఆ అమ్మాయిని నిశ్శబ్దంగా ఉంచండి. ఆమె చెప్పే సమయంలో మోనాను శాంతింపజేయండి. నేను అడుగుతున్నాను, మోనా క్షమించండి అని చెప్పింది. సర్ ఆర్యన్ రాథోడ్ మీరు అని అయాన్ను అడిగారు. ఈ పాత భవనం గురించి మీకు ఏమి తెలుసు? హో, అయాన్ తనకు చాలా తెలుసు అని చెప్పాడు. అయితే ఆర్యన్ రాథోడ్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? ఈ భవనం గురించి నాకు చెబుతుంది. ఈ భవనం వందల విలువైనదని చెప్పండి. అయాన్ సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ భవనాన్ని సందర్శించండి. మీ ముందు 5 దారులు అంటే గేట్లు ఉన్నాయి. గేటు అతి పెద్దది మరియు తెరిచి ఉంది. అన్ని ఇతర ద్వారాలు మూసివేయబడ్డాయి. ఆర్యన్ రాథోడ్ చెప్పారు, అది నా బయట కాదు, ఈ భవనం లోపల. ఈ భవనం గురించి చెప్పండి. అయాన్ అన్నాడు. ఆర్యన్ రాథోడ్, లోపల దాదాపు అడవి ఉంది, నేను భవనం లోపలి భాగాన్ని చూడాలి అని చెప్పాడు అని అయాన్ చెప్పారు. దాని గురించి నాకు తెలియదు, ఎందుకంటే నేను ఆర్యన్ ఎప్పుడూ ఈ తలుపు లోపలికి వెళ్లలేదు. అయాన్ ఎందుకు వెళ్లలేదని రాథోడ్ ప్రశ్నించారు. ఎవరు వెళ్లినా చంపబడతారని చెప్పారు. నాకు ప్రస్తుతం చనిపోవాలనే కోరిక లేదు. ఇక్కడ ఏం జరుగుతోందని ఆర్యన్ రాథోడ్ అడిగాడు. అయాన్ హత్య గురించి మీకు ఏమి తెలుసు? లోపల ఎవరున్నారో అని అంటారు. ఆర్యన్ వెళ్లి మరుసటి రోజు అతని మృతదేహాన్ని కనుగొంటాడు.
మీరు మృతదేహాలను చూశారని రాథోడ్ చెప్పారు. తాను చాలా చూశానని అయాన్ చెప్పారు. ఆర్యన్ రాథోడ్ ప్రమాదకర పరిస్థితిలో ఉన్నారని చెప్పారు. ఆమె ఎలాంటి స్థితిలో ఉంది అని అయాన్ చెప్పాడు. ప్రజల బట్టలన్నీ ఒలికిపోయాయి మరియు అతని శరీరమంతా బొబ్బలు వచ్చాయి. దాని నుండి ఆకుపచ్చ ద్రవం ప్రవహించేది. అయాన్ ఆదిత్య రాథోడ్ వైపు చూస్తూ అన్నాడు, నాకు చాలా అవసరం కాబట్టి నన్ను వెళ్ళనివ్వండి, ఇది ముఖ్యమైన పని. అయాన్ విన్న తర్వాత ఆదిత్య రాథోడ్ మరో 2 ప్రశ్నలకు సమాధానం చెప్పండి, ఆ తర్వాత ఇవ్వండి, మీరు వెళ్ళవచ్చు అని అయాన్ చెప్పాడు అని త్వరగా అడిగితే ఆర్యన్ రాథోడ్ అంటున్నాడు, నా మొదటి ప్రశ్న నీకు తెలుసా ఈ భవనం యజమాని ఎవరు అని అయాన్ చెప్పాడు. ఈ భవనం యజమాని రాజ్కుమార్ జిందాల్ అని ఆర్యన్ రాథోడ్. నా రెండవ ప్రశ్న అన్నాడు, మీరు రాన్ అనే సైని చంపేస్తారు. ఆర్యన్ రాథోడ్ ఏం చెప్పాడో తెలుసా? ఇది విన్న అయాన్కు మొదట ఆసక్తి కలిగింది, కాని నిన్ను ప్రశాంతంగా ఉంచుతూ 1.5 అంటాడు. పాపలో సంవత్సరాల క్రితం దాని గురించి వార్తలు. ఆర్యన్ రాథోడ్ మీరు మరియు ఈ కోట గురించి మీకు తెలుసా? ఆర్యన్ రాథోడ్ విన్న తర్వాత అయాన్ ఇలా అన్నాడు. ఆర్యన్ రాథోడ్ చెప్పాడో లేదో తెలియదు, ఇప్పుడు మీరు ఇక్కడ నుండి బయలుదేరవచ్చు. అయాన్ ధన్యవాదాలు అంటూ అక్కడి నుండి లైబ్రరీ వైపు బయలుదేరాడు. అయాన్ వెళ్ళిపోయిన తర్వాత మోనా చెప్పినట్లు తెలుస్తోంది. నేను ఈ అబ్బాయిని మాత్రమే అనుమానిస్తున్నాను. ఆర్యన్ రాథోడ్ మోనా వైపు చూస్తున్నాడు. ప్రతి విషయంలోనూ ఇలాగే చేయాలి అని చెప్పింది అనిపిస్తోంది, కాని చివరికి మరొక నేరస్థుడు ఉన్నాడు. మోనా ఏదో చెప్పబోయాడు కాని ఆర్యన్ రాథోడ్ అతన్ని అడ్డుకున్నాడు మరియు తన సహచరులను చూస్తూ ఇలా అన్నాడు. ఆర్యన్ రాథోడ్ ఇలా చెప్పగానే లోపలికి వెళ్దాం, అందరూ తమ ఆయుధాలను బయటకు తీస్తారు. ఆ వ్యక్తులు కూడా ఆ భవనంలోకి ప్రవేశిస్తారు. అతను ఎక్కడ నుండి కిటికీ గుండా ప్రవేశించు. మోనా లోపలికి వెళ్తుండగా పోలీసులు లోపలికి వచ్చారు. ఇక్కడి నుంచి వెళ్లిన తర్వాత నేను అతను యాన్ అనే అబ్బాయి కొడుకు అని నేను నిరూపిస్తాను. ఆర్యన్కి వీటన్నిటితో ఖచ్చితంగా సంబంధం ఉంది. రాథోడ్ మొదట సరే నా తల్లి అన్నాడు. అంతర్గత పనిని పూర్తి చేసిన తర్వాత మేము చేస్తాము. ఆ తర్వాత అందరూ అబ్బాయిని చూస్తారు. లోపలికి వెళ్లి మరోవైపు అయాన్ కూడా లోపలికి వెళ్తాడు. చాలా పాత లైబ్రరీకి యాక్సెస్. ఆ లైబ్రరీ చాలా పాతది మరియు అరుదుగా ఎవరూ ఇక్కడికి రాలేదు. చాలా అరుదుగా మాత్రమే ఎవరైనా అక్కడికి వచ్చారు. అందుకే అయాన్ ఆ లైబ్రరీలో ఎవరూ నివసించలేదు. లైబ్రరీలోకి ప్రవేశించి చూస్తుంది. పుస్తకాలపై దట్టమైన దుమ్ము పొర. ఆమె స్తంభించిపోయింది మరియు అయాన్ దూరపు కుర్చీలో కూర్చోవడం కనిపిస్తుంది. ఒక వ్యక్తి కూర్చుని కనిపించాడు మరియు అయాన్ అతని వైపు చూస్తున్నాడు. ఆ వ్యక్తి దాదాపు 50 నుండి 55 సంవత్సరాలకు చేరుకుంటాడు. సుమారు 10 సంవత్సరాల వయస్సు మరియు ఒక పుస్తకం చదువుతున్నాడు. అయాన్ గొంతు విని ఆ వ్యక్తి తల పైకెత్తాడు మరియు అయాన్ను పై నుండి క్రిందికి చూడటం ప్రారంభిస్తుంది. ఆ వ్యక్తి నీకు ఏమి కావాలో చెప్పు అన్నాడు. మీరు మామయ్య ఎవరు అని అయాన్ చెప్పాడు. నేను ఇంత పెద్దవాడిని అని ఆ వ్యక్తి చెప్పాడు. నేను చాలా వారాలుగా లైబ్రరీకి లైబ్రేరియన్గా ఉన్నాను. నేను చాలా అరుదుగా ఇక్కడికి రాను. కొంతమంది సమయం గడపడానికి ఇక్కడికి వస్తుంటారు. పాత లైబ్రరీని అన్వేషించడానికి. కొడుకు అయాన్ ఏం చేయాలనుకుంటున్నావు? తనకు పుస్తకం కావాలని చెప్పారు. ఆ వ్యక్తి అయాన్ను మరోసారి పై నుంచి కిందకు తోశాడు. టీల్ చూసుకుని నెలల తర్వాత చెబుతాడు. పుస్తకాలపై ఆసక్తి ఉన్నవారు వచ్చారు. అవును. ఆ వ్యక్తి తన కుర్చీ నుండి లేచి మీకు ఎలాంటి పుస్తకం ఇష్టం అని అయాన్ని అడిగాడు. అయాన్ నాకు ఈ నగరం కావాలి అంటాడు. పాత మరియు పురాతన రాజభవనాలు మరియు భవనాలు. నాకు చరిత్ర వ్రాసిన పుస్తకం కావాలి. లైబ్రేరియన్ నన్ను ఫాలో అయాన్ అంటున్నాడు. లైబ్రేరియన్ చెప్పింది విన్నాక అతనిని మరియు కొంతమందిని అనుసరించడం ప్రారంభిస్తుంది. ఆలస్యంగా చరిత్ర పుస్తకాల విభాగం అక్కడి పుస్తకాలకు చేరుతుంది. దానిపై దట్టమైన దుమ్ము కూడా ఉంది. లైబ్రేరియన్ అయాన్ పుస్తకం చూస్తున్నాడు వైపు చూపిస్తుంది మరియు అని చెప్పింది. అయాన్ ఆ పుస్తకాన్ని దించండి మరియు అది తీయబడిన వెంటనే దాని చుట్టూ దుమ్ము ఎగురుతుంది. దీంతో అయాన్కు దగ్గు వచ్చినట్లు తెలుస్తోంది. అయాన్ వెళ్లి లైబ్రేరియన్ దగ్గుతున్నాడు. అతను అక్కడ నుండి బయటకు వస్తాడు. లైబ్రేరియన్ క్లీనర్ చెప్పారు అన్నిటి వల్ల ఎప్పుడూ రాదు. పుస్తకాలు దుమ్ము దులుపుతున్నాయి. అయాన్ ఇదే హామ్ లైబ్రేరియన్ మాటలతో అంగీకరిస్తాడు మరియు లైబ్రేరియన్ ఆ పుస్తకం చూడటం మొదలు పెట్టాడు. ఇది ఆ మందిర చరిత్ర అని చెబుతారు ప్రజలు. ఇప్పుడు దీనిని హాంటెడ్ మాన్షన్ అని పిలుస్తున్నారు. ఆ లైబ్రేరియన్ మాటలు విన్నాక ఆయన్ పుస్తకంలోని పేజీలకు కనురెప్పలు ఉంటే వారికి తెలుసు. అయాన్ చేసిన పుస్తకమే ఇదేనని తేలింది. అతను వెతుకుతున్న లైబ్రేరియన్ చెప్పాడు. అయాన్ మరిన్ని పుస్తకాలు ఉన్నాయి. లైబ్రేరియన్ను ఆపివేసి మొదట చెప్పారు. ఆ తర్వాత ఈ పుస్తకం చదువుతాను అన్నయ్య. ఆయన్ను ఇంకా చదవాలా వద్దా అని ఆలోచిస్తాను. లైబ్రేరియన్ మాటలు విని ఇలా అంటాడు. అది సరే కొడుకు.
ఆ తర్వాత లైబ్రేరియన్ అతను తన స్థలానికి వెళ్లి కూర్చున్నాడు మరియు అయాన్ కూడా అతను ఆమె ముందు కుర్చీలో కూర్చున్నాడు. ఒక వ్యక్తి ఉన్నాడని లైబ్రేరియన్ చెప్పారు. రోజూ సాయంత్రం ఇక్కడికి వచ్చి రాత్రి వరకు బుక్ చేసుకుంటాడు. అయాన్ చదివి మామూలుగా వెళ్తాడు. ఈ లైబ్రరీలో ఎవరున్నారు అని అడుగుతాడు. నేను ప్రతిరోజూ అక్కడికి వెళ్తాను, అతను లైబ్రేరియన్ చెప్పాడు. అతని పేరు కబీర్ షెకావత్. పేదవాడు. సమయం అలుముకుంది మరియు మా స్వంత బాధలు. అయాన్ తన మనసులో అనుకుంటూ నన్ను పిలవడానికి ఇక్కడికి వచ్చాడు. ఎలాంటి దుఃఖంలో మునిగిపోయాడు. ప్రజలు తరచుగా పుస్తకాలు చదువుతారు మరియు విచారంగా ఉన్నప్పుడు మద్యం సేవిస్తారు. తాగుదాం, అది వదలండి. ఎవరైనా ఆమె వద్దకు వస్తారు. ఒకసారి లైబ్రేరియన్గా చూశాడు. అయాన్ కూడా మళ్లీ తన పుస్తకంలో మునిగిపోయాడు. ఆ పాత భవనం చరిత్ర తెలుసుకోవాలని ఆ పుస్తకాన్ని చదవడం ప్రారంభిస్తాడు. టైటిల్ ది కింగ్ ఆఫ్ హవేలీస్. టైటిల్ చదివిన తర్వాత మనసులో అనుకుంటారు, ఇంత అర్థంలేని శీర్షికతో వచ్చిన రచయిత ఎవరు? పుస్తకం యొక్క అయా మరియు ఆ పుస్తకాన్ని చదవండి. ఈ భవనం భవనాల రాజులా కనిపిస్తోంది. ఈ భవనం ఎప్పుడు నిర్మించబడింది కాబట్టి దీనిని పిలుస్తారు. అప్పట్లో ఇంత గొప్ప భవనం మరెక్కడా లేదు. ఈ కారణంగానే ఆనాటిసు ఈ భవనాన్ని నిర్మించారు. భవనాల రాజు అని పేరు పెట్టాడు. చదివిన తరువాత అయాన్ తన మనస్సులో ఖచ్చితంగా అనుకుంటాడు, అయాన్ సుల్తాన్ మనసుతో నడుస్తూ ఉండాలి. తదుపరి పఠనం దాదాపు 16వ శతాబ్దంలో ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం చివరలో సుల్తాన్ ఈ భవనాన్ని నిర్మించాడు. దానిని నిర్మించి భవనాలుగా మార్చాడు. అతన్ని రాజుగా ప్రకటించాడు. కాని అతని ఆనందం అయాన్ ఎక్కువ కాలం నిలవలేకపోయాడు. అతను పాత భవనం యొక్క చరిత్రను చదవడం ప్రారంభించాడు. సుల్తాన్ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. ఎందుకంటే బ్రిటిష్ వారు ఈ భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు మరియు ఆ సుల్తాన్ని అధీనంలోకి తెచ్చాడు. ఈ హవేలీని చాలా ఎక్కువ తీసుకుంది. ఒక తెలివైన వ్యక్తి లోపల ఈ భవనాన్ని నిర్మించాడు. అనేక రహస్య మార్గాలు మరియు గదులు ఉన్నాయి. దాని గురించి సుల్తాన్కు తప్ప ఎవరికీ తెలియదు. అంత పెద్ద కొన్ని రహస్య మార్గాలు ఉన్నాయి. ముంబై వెలుపల అడవులకు చేరుకోవడానికి ఉపయోగిస్తారు. బ్రిటిష్ వారి బీభత్సం పెరగడం ప్రారంభమైంది. స్వాతంత్ర్య సమరయోధుల కోసం ఆ భవనం ఇది బ్రిటిష్ వారికి దాచిన ప్రదేశంగా మారింది. హాని కలిగించి వాటిని దోచుకున్న తర్వాత అదే భవనంలో ఉన్న సొరంగాలలో దోపిడీ కనుగొనబడింది. లో ఉంచారు మరియు దానిని దోచుకున్న వారు కూడా ఉన్నారు. ఒకరోజు బ్రిటిష్ వారు అక్కడ దాక్కున్నారని తెలిసింది. స్వాతంత్ర్య సమరయోధులందరూ ఒకే భవనంలో నివసించారు. ఆ తర్వాత బ్రిటిష్ వారు సుల్తాన్ మరియు అతని మొత్తం మీద దాడి చేసి చంపాడు. వారు చేసిన నేరానికి కుటుంబాన్ని హత్య చేశారు. దొంగలకు ప్రజలు ఆశ్రయం కల్పించారు. కూడా హత్య చేసి దోచుకున్న వస్తువులన్నీ తీసుకెళ్లాడు. బ్రిటిష్ వారు ఆ భవనాన్ని వెనక్కి తీసుకున్నారు. తమకు సహాయం చేసిన వారిని బ్రిటిష్ వారికి అప్పగించింది. ఆ వ్యక్తి మరణించిన చాలా సంవత్సరాల తర్వాత బాధాకరమైన మరణం మరియు అతని మృతదేహం చెట్టుపై కనుగొనబడింది. వేలాడుతూ కనిపించింది. ఆమె కుటుంబం నెమ్మదిగా ఆ తర్వాత చాలా మంది చనిపోయారు. అక్కడ విడిచిపెట్టిన భవనం మరియు దయ్యాలు. ఈ వార్త ప్రచారంలోకి వచ్చింది మరియు ప్రజలు దానిని అంగీకరించారు. అతని కుటుంబం హత్య చేయబడిన సుల్తాన్ తీసుకున్నాడు. ప్రజలు దయ్యాలుగా మారారు మరియు ఇది జరిగింది. దీంతో కుటుంబం నుంచి ప్రతీకారం తీర్చుకోవడం మొదలుపెట్టాడు. ప్రజలు చనిపోయారు. ఈ భయం సమయంతో వచ్చింది, పెరగడం ప్రారంభించింది మరియు భవనాల రాజు ఇప్పుడు ఆ భవనం హాంటెడ్ మాన్షన్గా మారిపోయింది. ఏదైనా గురించి తెలుసుకోవలసిన కొన్ని విషయాలు. అతను ఈ భవనంలోకి ప్రవేశించినప్పుడు అతను చనిపోవచ్చు. ఆమె వెళ్లి మరుసటి రోజు ఆమె మృతదేహం కనుగొనబడింది. అందుకే ప్రజలు ఆ భవనానికి దూరమయ్యారు. తయారు మరియు ఆ మాన్షన్స్ రాజు ఇప్పుడు ఇది హాంటెడ్ మాన్షన్గా మారింది. చదవడానికి చాలా ఉంది. ఆ తర్వాత అయాన్ తర్వాత కొన్ని గంటలపాటు ఆ పుస్తకాన్ని చదివాడు. అన్వేషణ ఉంది కానీ అయాన్ చేతిలో ఇంకేమీ లేదు. ఆ పుస్తక లైబ్రేరియన్ తర్వాత ఆయన్లా కనిపిస్తున్నారు. ఇచ్చిన తర్వాత ఆ లైబ్రరీకి వెళ్ళిపోతాడు. అయాన్ బయటకు వెళ్లి ఆటోతో తిరిగి వస్తాడు. అయాన్ తన ఇంటికి బయలుదేరాడు. నేను అకస్మాత్తుగా ఇలా ఆలోచిస్తున్నాను, ఆ భవనంలో మరణాలు ఎలా మొదలయ్యాయి? దానివల్ల ఆ భవనంలో ఏముంది? అక్కడికి వెళ్లే ఎవరైనా చంపబడతారు. అంతకుముందు జరిగే మరణాలు ఎక్కడి నుంచో వచ్చాయి. ఈ ఆకుపచ్చ రంగు ద్రవం బయటకు రాలేదు మరియు ఇన్నేళ్లలో ఆ భవనంలో మరణం లేదు. ఇదంతా అనుష్కకి ఎందుకు జరగలేదు? అంగరక్షకుల మరణంతో ప్రారంభమైంది. ఆ తర్వాత అయాన్కి అనుష్క గుర్తుకొస్తుంది. అంగరక్షకుల బట్టలు మాత్రమే చిరిగిపోయాయి. కాని అతని శరీరంపై బొబ్బలు లేవు. లేదా ఈ ఆకుపచ్చ రంగు అతని శరీరం నుండి కాదు, ఆ వ్యక్తుల నుండి అయాన్కు ద్రవం వస్తోంది. ఆ భవనాన్ని శుభ్రం చేయడానికి వచ్చిన వారిని నేను కోల్పోతున్నాను. అయాన్ ప్రకారం మరణించిన వ్యక్తులు వీరే. ఆ ఆకుపచ్చ ద్రవం మొదటిసారి కనుగొనబడింది. అయాన్ ఇకపై దీన్ని అర్థం చేసుకోలేకపోయాడు.
అన్నింటికంటే రెండు సంఘటనల మధ్య అంత వ్యత్యాసం ఎలా ఉంది? గైక్వాడ్ మాన్షన్లో వెల్లడించిన గయా ఆ అంగరక్షకులు బహుశా అతని స్వంతవారే. ప్రజలు అతన్ని చంపారు కాని ఇప్పుడు అయాన్ అతని వల్ల విషయానికి జీర్ణించుకోలేకపోయింది. అతనిలాగే బట్టలు చిరిగిపోయాయి. కూలీలకు, పోలీసులకు ఈ వార్త ఇప్పుడు అర్థమైంది. ఆ బాడీగార్డ్స్ అని ఏ కోణంలో చూసినా మరణం వెనుక గైక్వాడ్ అయాన్కు తన కుటుంబంపై నియంత్రణ లేదు. అందుకే అతను మిస్ సిబిఐ అధికారులు మరియు అయాన్ ఈ రోజు వరకు ఉంటే ఆ భవనం అని తనలో తాను చెప్పుకుంటుంది. ప్రవేశించిన తర్వాత ఎవరూ సజీవంగా ఉండకపోతే ఆ సిబిఐ అధికారులు కూడా ఆయనేనా? అతను చెప్పినది కూడా పూర్తి చేయలేకపోయాడు. ఆటో డ్రైవర్ అంటున్నాడు, సార్, నేనే ముందున్నాను. నేను వెళ్ళలేను. అయాన్ ఇలా ఎందుకు ఉన్నాడు? అంత పాతది ఉందని ఆటో డ్రైవర్ చెబుతున్నాడు. హావ్య మాన్షన్ అని నా అయాన్ చెప్పారు. పాత భవనం మిమ్మల్ని, ఆ ఆటోను తింటుంది. డ్రైవర్, నేను చెప్పేది అర్థం చేసుకో అన్నాడు. సాహెబ్, అయాన్ ఆటో దిగి డబ్బులు వసూలు చేస్తున్నాడు. అతని ముఖం మీద కొట్టి మీ ఇంటికి బయలుదేరండి వరుణుడు. అయాన్ దారిలో పడిపోతాడు. గైక్వాడ్ మరియు అతని ఫోన్కి కాల్ చేస్తాడు. నేను దానిని తీయగానే అయాన్ నా ఇంటి పక్కన ఎక్కడ ఉంది అని అడిగాడు. మందిరం ముందు. మీ ప్రజలు వారు చంపబడ్డారా? అయాన్ మాటలు విన్న తర్వాత వరుణ్ గైక్వాడ్ ఇలా అన్నాడు, అది నా స్వంత ప్రజలకు అస్సలు మంచిది కాదు. కోని ఎందుకు చంపాలి అంటాడు. కాని ఆ రోజు మీ కూతురి మాటల్లోంచి వరుణ్ గైక్వాడ్ అసలే చెప్పినట్లు అనిపించింది. నేను కూడా దీన్ని ఇంకా గుర్తించలేదు. ఆ తర్వాత నా ప్రజలు ఎలా చంపబడ్డారు? వరుణ్ గైక్వాడ్ చెప్పేదేముంది? అయాన్ ఇక్కడ ఎందుకు అడుగుతున్నారు? ఆ తర్వాత రోజు 60 నుంచి 70 మృతదేహాలు లభ్యమయ్యాయి. అందులో 50 నుంచి 60 మృతదేహాలు పోలీసులవే. వరుణ్ గైక్వాడ్ మీదే అన్నాడు. అంటే ఈ హత్యలన్నీ మేమే చేశామని? నేను అలా అనడం లేదు అని అయాన్ చెప్పాడు. ఎందుకంటే ఇది ఇలాగే కొనసాగితే నా ప్రేమ, నా ఇల్లు కూడా ప్రమాదంలో పడవచ్చు. కాబట్టి వరుణ్ ఈ భవనం పక్కనే ఉన్నాడు. గైక్వాడ్, మీరు ఏమి చెబుతున్నారని చెప్పారు? అయాన్ ఈ విషయాన్ని వరుణ్ గైక్వాడ్కి చెప్పినప్పుడు వరుణ్ గైక్వాడ్కు ప్రాణహాని ఎదురుకావచ్చు ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇది ఉంటే కాబట్టి మీ భద్రత కోసం నేను ఉన్నాను. నేను పంపుతున్నాను. అయాన్ ఇది అవసరం అని చెప్పాడు. వరుణ్ గైక్వాడ్ ఏమీ మాట్లాడడం లేదు. ఏం జరుగుతుంది అంటే, మీరు ఉంటే అయాన్ అతనికి చెబుతాడు, మీరు ఇలాంటివి చేస్తే మీ సాఫ్ట్వేర్ను మరచిపోండి. వెళ్ళు. వరుణ్ గైక్వాడ్ సరే అన్నాడు. కాని ఎప్పుడైనా అవసరం ఉంటే నేను అయాన్కి కాల్ చేస్తే సరిగ్గా ఎందుకు చెప్పింది లేదు? నువ్వు కాకపోతే అయాన్కి ఇంకెవరికి చెప్పను? ఇది చెప్పిన వెంటనే అతను ఫోన్ను డిస్కనెక్ట్ చేసి ఆటోమేటిక్గా చేస్తాడు. నేను గుసగుసలాడుతూ భద్రత అని చెప్పాను. పని ఉంటే పంపిస్తానని చెబుతున్నాడు. మీరు నన్ను సహనానికి అనుమతించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. లేదు, నేను అతి త్వరలో ధనవంతుల ఈ అహంకారాన్ని విచ్ఛిన్నం చేస్తాను. నేను అయాన్ నా ఇంటి వైపు నడవడం ప్రారంభించాను అనిపిస్తోంది మరియు మీరు అక్కడికి చేరుకున్న వెంటనే మీరు దానిని చూస్తారు. ఆ భవనం ముందు ఇప్పటికీ ఆ సి.బి. అయాన్ అధికారుల కారు కొంతసేపు నిలబడి ఉంది. ఆ కారుని చూసి తనలో తానే ఆలోచిస్తున్నాడు, బహుశా ఈ వ్యక్తులు కూడా ఆ భవనంలో నివసించాలనుకుంటున్నారని అతను చెప్పాడు. అయాన్ అప్పుడు మాత్రమే బాధితుడు అయ్యాడు. అతను ఆ మొత్తం సమయం ఉపయోగించిన నానో బాట్లను మిస్సయ్యాడు. ఇక్కడి భవనం చుట్టూ అయాన్ను ఉంచారు. కొన్ని గంటల తర్వాత సిబిఐ అధికారులు వచ్చారు. అయాన్ కారు చూసిన తర్వాత ఇలా అనిపించింది, వారు ఇప్పటికీ ఆ భవనం నుండి బయటపడలేదు. నువ్వు వచ్చావా? అయాన్ త్వరగా తన ఇంటికి వెళ్తాడు మరియు అతని నిష్క్రమణ మరియు అతని సిస్టంకి తిరిగి వచ్చినప్పుడు మధ్య ఫుటేజ్ మొత్తం ఫుటేజీని చూడటం ప్రారంభిస్తుంది. అయాన్ను జాగ్రత్తగా చూసిన తర్వాత అవి మాత్రమే జనం లోపలికి వెళితే తెలుస్తుంది, కానీ బయట వాటి జాడ లేదు. అయాన్ మళ్ళీ ఆ ఫుటేజీని ప్లే చేయడు. జాగ్రత్తగా చూస్తాడు కాని ఇంకేమీ తెలియదు. అయాన్ పని చేయడం లేదు. ఆ ఫుటేజీని చూడటం ఆపండి ఇస్తుంది మరియు ఒక కృత్రిమ మేధస్సు మరుసటి రోజు ఉదయం నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. అయాన్ మేల్కొన్నప్పుడు అయాన్ను బయటకు తీస్తారు. అయాన్ మళ్ళీ చాలా శబ్దం వినడం ప్రారంభించాడు. కళ్ళు తుడుచుకుంటూ లేచి అన్నాడు, ఇక్కడి ప్రజలకు చాన్ అనే పేరు ఉందని చెబుతారు. ఇది ఒక విషయానికి కాదు, అన్ని వేళలా చల్లగా ఉంటుంది. అయాన్ మనస్సు అకస్మాత్తుగా చేస్తూనే ఉంది. లైట్లు వెలుగుతున్నాయి మరియు అతని కళ్ళు పెద్దవిగా ఉన్నాయి. అయాన్ ఎక్కడికో వెళ్లి క్యూరియాసిటీతో చెప్పాడు. మళ్ళీ అయాన్ తన మాటలు పూర్తి చేయలేదు మరియు అతని ఇంటి నుండి పరుగెత్తుకుంటూ వచ్చాడు. అయాన్ బయటకు రాగానే కనిపించే దృశ్యం అయాన్ నోరు విప్పినట్లు తెలుస్తోంది. సిబిఐ వాళ్లు వచ్చిన కారు వెళుతుంది. అదే కారు పైకప్పు మీద క్రాస్ ఆకారపు పిల్లర్ వారి మృతదేహాలను పాతిపెట్టి కట్టివేశారు. అది యేసుక్రీస్తులా అనిపించింది. ఆ చనిపోయిన వారికి ఆయన్ను తయారు చేశారు తెలుసు, కాని ఎవరైనా అతనికి తెలుసు. వాహనం ఆ వాహనం వైపు నెమ్మదిగా కదలలేదు.
పెరగడం ప్రారంభమవుతుంది మరియు వారి శరీరంపై దానిని కనుగొంటుంది. అవే పొక్కులు వచ్చాయి కానీ ఈసారి వాటి పొక్కులు వచ్చాయి దాని నుండి ఊదా రంగు ద్రవం బయటకు వచ్చింది. ఉన్నప్పుడు లైట్లో సంతకం చేస్తున్నాను. పోలీసులు వచ్చి ప్రజలను అక్కడి నుంచి తీసుకెళ్లారు. చాలా నల్లగా ఉన్నప్పుడే దాన్ని తీసివేయండి. రంగురంగుల వాహనాలు వచ్చి ఆగుతాయి. గార్డులంతా దిగి వచ్చి కారును చుట్టుముట్టారు. ఆ కారు తలుపు తెరిచే గార్డు ఉన్నాడు. మరియు లోపల నల్లటి కోటు మరియు ప్యాంటు ధరించి ఉన్నాడు. 50 నుండి 60 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి క్రిందకు వస్తాడు. కాపలాదారులందరూ అతన్ని అన్ని వైపుల నుండి చుట్టుముట్టారు. ఆ తర్వాత అందరూ ఆ కారు వైపే ఉన్నారు. పైగా మృతదేహాలను వేలాడదీశారు. నేను నిలబడి ఉన్న గుంపులో ఒకడు ఆ వ్యక్తి మీకు తెలుసా? ఆయనే సిబిఐ చీఫ్ మనేంద్ర సింగ్ జోగల్. ఈ పేరు వినగానే అయాన్ హాబీ అయిపోయాడు. ఎందుకంటే ఈ భవనం విషయానికి ఇప్పుడు హద్దులు దాటిపోయింది. మనేంద్ర సింగ్ చాలా దూరం వెళ్లిపోయారు. జోగయ్య ఈ వాహనం దగ్గరకు వచ్చి మన వాళ్ల మృతదేహాలు వేలాడుతూ కనిపించడం త్వరగా తలచుకోమని చెప్పింది. చెప్పాలంటే త్రైమాసిక నివేదిక అవసరం. మనేంద్ర సింగ్ జోగియా అక్కడి నుంచి వెనుదిరిగాడు. ఆ తర్వాత పోలీసులంతా ఆ మృతదేహం వద్దకు వెళతారు మరియు అక్కడ నుండి వెళ్లిపోతుంది. అయాన్ తన ఇంటికి మరియు వ్యవస్థకు కూడా చేరుకుంటాడు. నేను అన్ని రికార్డింగ్లను చూడటం ప్రారంభిస్తాను కానీ వాహనం వల్ల అతనికి ఏమీ తెలియదు. నానో బాట్లన్నీ ఆ భవనంలోనివే. ఫుటేజీ చూసిన తర్వాత ఆయన్కి ఈ విషయం తెలిసింది. ఈ వ్యక్తుల మృతదేహాలు అని నమ్ముతారు. ఆయన్ను భవనం నుంచి బయటకు తీసుకురాలేదు అంటే ఈ శవాలు అని మీకు చెబుతుంది. బహుశా వేరే చోట నుండి తెచ్చి ఉండవచ్చు. ఉపయోగించిన సొరంగాల సహాయంతో. అయాన్ స్వాతంత్ర్య సమరయోధుడు. ఈ మాన్షన్లో ఖచ్చితంగా అని అర్థమైంది. అయాన్లో ఏదో చాలా ప్రమాదం జరుగుతోంది. మొదట ఆకుపచ్చ ద్రవం మరియు అని మీరే చెప్పండి. ఇప్పుడు ఈ ఊదా ద్రవం ఏమిటి? అయాన్ ఎప్పుడు ఇదంతా ఆలోచిస్తున్నాడు. అయాన్కి అతని ఫోన్కి ఒకరి నుండి కాల్ వచ్చింది. ఇప్పుడు ఎవరికి శాంతి లేదు అని తనే అంటున్నాడు. అయాన్ ఉదయాన్నే తన ఫోన్ వైపు చూస్తున్నాడు. అయితే ఆ కాల్ అర్జున్ రావ్ అయాన్ నుంచి వచ్చింది. అయాన్ తీయగానే అర్జున్ ఫోన్ ఎత్తాడు. ఇన్ని రోజులు ఎక్కడున్నావ్ అన్నాడు రావు. మరియు మీరు కార్యాలయానికి కూడా రావడం లేదు అయాన్ చెప్పారు. అసలే నన్ను కిడ్నాప్ చేశారన్నది అయాన్ మాట. ఇది విన్న అర్జున్ రావ్ ఇప్పుడు కూడా అలా అంటున్నాడు. అయాన్ అర్జున్ రావుగారిప్పుడు ఇంకా నిద్రపోతున్నారా? తనను కిడ్నాప్ చేశారని చెబుతుంది అర్జున్ రావు. అయాన్లా అనిపిస్తుంది. ఈ ఆలోచనతో ఇంకా నిద్రలోనే ఉన్నారు. అర్జున్ రావు ఆ స్టిల్ను అయాన్కి చెప్పాడు. మీరు ఇంకా నిద్రపోతున్నారా? క్షమించండి. నిజానికి నా ఇంటి పక్కనే ఉన్న భవనం ప్రతిరోజూ అక్కడ మట్టి మృతదేహాలు. దానివల్ల నా మనసు కలత చెందుతోంది. కొంచెం కలవరపడ్డాను కానీ చింతించకండి. నేను ముందు ఈరోజు వస్తున్నాను. అర్జున్ రావు ఇంకేం మాట్లాడకముందే అయాన్ ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు. అర్జున్ రావు ఫోన్ పట్టుకుని ఇస్తాడు. ఈ బాలుడు ఈ గ్రహం యొక్క జీవి అని చెప్పింది లేదు. బహుశా గ్రహాంతరవాసులు దాని చర్యల కారణంగా దీనిని గమనించి ఉండవచ్చు. కలత చెంది ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనలాంటి వాళ్లకు ఇదే తలనొప్పి. ఇది జరుగుతోంది. దాని గురించి నేను ఏమి చేయాలి? అయాన్ ఫ్రెష్ అయ్యి ఆఫీసుకి బయలుదేరాడు. సిబిఐ చీఫ్ మనేంద్ర మూడో వైపు వెళ్లారు. సింగ్ జోగియా హెడ్ క్వార్టర్కు చేరుకున్నారు. నేను ఈ కేసును పొందుతాను అని తన అధికారిలో ఒకరికి చెప్పాడు. పూర్తి సమాచారం కావాలని అధికారి చెబుతున్నారు. ఆ సార్ నేను వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్తాను. నేను మొత్తం సమాచారం అడిగాను. ఆ అధికారి కొంత ప్రజలకు కాల్ చేస్తుంది మరియు కొన్ని నిమిషాల్లో పోలీసు శాఖలోని పలువురు సీనియర్ అధికారుల తర్వాత ప్రజలందరి పేర్లు అక్కడ గుమిగూడాయి. వచ్చిన తర్వాత మనేంద్ర సింగ్ జోగియా చెప్పారు. మా అని మీకు కూడా తెలుసు పోలీసు శాఖ ఏం కోల్పోయింది? విభాగాధిపతి లోకేష్ చౌదరి. జో చౌదరి ఆ కుటుంబంలోని ఓ వ్యక్తి సిబిఐ చీఫ్గా ఉన్నారు. ఆయన ఎదురుగా లోకేష్ చౌదరి చేరుకున్నారు. చేయి చాచి నేను అని అంటాడు. నేను ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ని. మనేంద్ర సింగ్ జోగియా అతనితో నేను అని చెప్పాడు. ఈ కేసుపై లోకేష్ చౌదరి నివేదిక కావాలి. ఫైల్ మనేంద్ర సింగ్ జోగియాకు ఫార్వార్డ్ చేయబడింది అని మనేంద్ర సింగ్ జోగియా ఇచ్చారు. నేను దీన్ని ఇక చూడకూడదనుకుంటున్నాను. మీరు చెప్పండి ఈ కేసు ఎప్పుడు, ఎలా మొదలైంది? ప్రజల వైఫల్యం కారణంగా డిపార్ట్మెంట్ బెస్ట్ ఆఫీసర్ ఆర్యన్ రాథోడ్ మా డిపార్ట్మెంట్కి ఏ దెబ్బ తగిలింది? ఖర్చుతో ఈ కేసును విస్మరించరు. దీని వెనుక ఉన్న వారందరినీ చంపేస్తాం. మానేంద్ర సింగ్ను కటకటాల వెనక్కి నెట్టివేస్తారు. జోగయ్య అంత అరిచాడు. అది అతని నోటి నుండి వచ్చిన ఉమ్మి కారణంగా. లోకేష్ చౌదరి ముఖం దాదాపు కన్నీళ్లతో నిండిపోయింది. ఆ దృశ్యాన్ని చూసి అక్కడున్న మిగతా జనం ఆవేదన చెందారు. నేను నా మనసులో నవ్వుకున్నాను కానీ అతను అలాగే ఉన్నాడు. బహిరంగంగా మాట్లాడే ధైర్యం వారికి లేదు. మీ ముఖం మీద ఉమ్మి శుభ్రం చేయడం మీది మాత్రమే అని లోకేష్ చౌదరి చెప్పారు. లేదు, కానీ మా వద్ద కూడా 60 మందికి పైగా పోలీసులు ఉన్నారు. ఇంకా మీలో 5గురు మాత్రమే చంపబడ్డారు.
ఇదే లోకేష్ చౌదరిని చంపేసింది. ఇది విన్న మనేంద్ర సింగ్ జోగియాకు కోపం వచ్చింది మరియు అతని కళ్ళు ఎర్రబడ్డాయి. కళ్లలో రక్తం కారినట్లు మనేంద్ర సింగ్ జోగియా మరోసారి గర్జించాడు. మీ పోలీసులను చంపేస్తానని చెప్పాడు. నా డిపార్ట్మెంట్లోని ఉత్తమ అధికారి పోలిక మరియు లోకేష్ చౌదరి తన టీంతో ఏదో ఒకటి చేస్తున్నాడు. అతను మాట్లాడబోతుండగా ఒక అధికారి లోపలికి వచ్చాడు. వచ్చి రక్షిత్ సార్ వచ్చారని చెప్పారు. మనేంద్ర సింగ్ జోగియా ఆగ్రహం చల్లారాలి. అతను వెళ్లి కొంత సమయం తర్వాత ఒక అందమైన వ్యక్తి ఆ గదిలో యువకుడిగా కనిపిస్తున్నాడు. మనేంద్ర సింగ్ జోగియా హాజరైనారు. అతను లేచి వెళ్లిపోతూ ఇలా అంటాడు. ఇప్పుడు ఈ కేసును టేకప్ చేయడానికి నాకు మరో ప్రామిసింగ్ ఆఫీసర్ ఉన్నారు. ఇలా చెప్పాక అక్షిత్ ఠాకూర్ హ్యాండిల్ చేస్తాడు. మనేంద్ర సింగ్ జోగియా తన అంగరక్షకులతో రక్షిత్ ఠాకూర్తో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ అందమైన అబ్బాయి పేరు లోకేష్ చౌదరి దగ్గరగా వచ్చి నువ్వే తనవి అని శాంతంగా చెప్పింది. విషయాల గురించి బాధపడకండి. నిజానికి ఆర్యన్ చాలా ఎవరికి తన కొడుకు లాంటివాడు. మరింత దారుణంగా హత్య చేయడం వల్ల లోకేష్ మైండ్ కాస్త దెబ్బతింది. కొంతకాలం క్రితం చౌదరి స్వయంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చాడు ఎవరో అని ప్రశాంతంగా చెప్పాడు. పర్వాలేదు రక్షిత్ ఠాకూర్ మీ చేయి ముందుకు విస్తరిస్తూ నేనే రక్షిత్ ఠాకూర్ అని అంటున్నాడు. నేను రక్షిత్ ఠాకూర్కి చెందిన లోకేష్ చౌదరిని కూడా. వణుకుతున్నప్పుడు నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను మరియు ఇద్దరూ తమ తమ స్థానాల్లో కూర్చున్నారు. రక్షిత్ ఠాకూర్ ఆ ఫైల్ వైపు చూస్తున్నాడు. ఖాళీ సమయంలో నేను ఈ ఫైల్ని చదవగలను అని చెప్పింది. నేను చదువుతాను కాబట్టి మీరే చెప్పండి. లోకేష్ చౌదరి ఇదంతా ఏంటి? నిజానికి కొన్ని రోజుల క్రితం మాకు ఒక వచ్చింది అని చెప్పారు. హంతకుడు ఆ భవనంలో దాక్కున్న వార్త పట్టుకోవడానికి మేము 60 నుండి 70 వరకు కనుగొన్నాము. పోలీసుల బృందాన్ని పంపారు. కానీ తదుపరి విచిత్రమైన స్థితిలో ఉన్న అతని మృతదేహం దొరికిన రోజు అతని బట్టలు ఎవరో చిరిగిపోయాయి. నీ గోళ్లతో వారి శరీరాలను చీల్చాడు కానీ బొబ్బలు ఏర్పడ్డాయి. రక్షిత్ ఠాకూర్ లోకేష్ నుంచి లిక్విడ్ బయటకు వస్తోంది. చౌదరిని ఆపి అదేమిటో చెప్పాడు. ఆకుపచ్చ ద్రవం అని లోకేష్ చౌదరి చెప్పారు. అతను పరీక్ష కోసం పంపబడ్డాడు కానీ అతని రక్షిత్ ఠాకూర్ రిపోర్ట్ ఇంకా రాలేదు. ఇంకా చెప్పాలని చౌదరిని లోకేష్ కోరాడు. చౌదరి ఇంకా మాట్లాడటం మొదలు పెట్టాడు. మీ ఆ భవనాన్ని పరిశోధించడానికి ప్రజలు వచ్చి ఉంటే అతని మృతదేహం కూడా ఈ ఉదయం దొరికింది కానీ అతనిది పొక్కుల నుండి ఊదా రంగు ద్రవం బయటకు వస్తుంది. మేము పరీక్ష కోసం ల్యాబ్కు పంపాము. అదంతా రక్షిత్ ఠాకూర్ అందించాడు. సరే కానీ అతను ఒక హంతకుడు. అతను నువ్వు లోకేష్ చౌదరికి చెప్పలేదు అంటాడు. ఈ పేరు వినగానే సైకో కిల్ పేరు రోన్. రక్షిత్ ఠాకూర్ పెదవులపై పైశాచిక రూపం చిరునవ్వు వస్తుంది మరియు అతను ఏడుపు చెప్పింది. రక్షిత్ ఠాకూర్ మాట్లాడుతూ ఇదంతా తర్వాత నేను ఈ ఫైల్ ద్వారా నాది కూడా చదవగలను. రాన్ అనే ఈ కోటపై ఆసక్తి పెరుగుతోంది. మీరు వెళ్ళినట్లయితే మీరు రాన్ యొక్క పూర్తి జాతకం నాకు చెప్పగలరు. రక్షిత్ ఠాకూర్ చెప్పకుండా ఏదో దాచేశాడట. చేయాల్సింది లోకేష్ చౌదరికి చెప్పారు. మీరు ఒకటి కంటే ఎక్కువసార్లు రాన్పై ఆసక్తి కలిగి ఉంటే లోకేష్ చౌదరికి ఇది ఖచ్చితంగా హాబీ అవుతుంది. అయితే ఈ కేసుకు రాన్ బాధ్యుడు అని అతనికి అర్థమైంది అని లోకేష్ చౌదరి చెప్పడం ఒక ముఖ్యమైన లింక్. లోకేష్ నీకు ఎవరి మీద అంత ఆసక్తి? చౌదరి నుండి ఇది విన్న తర్వాత రక్షిత్ ఠాకూర్ నాకు ఈ పేరు ఉంది అని నవ్వుతూ చెప్పింది. నేను కొంచెం బరువుగా ఉన్నాను మరియు ఈ పేరు నాకు సరిపోతుంది. ఈ విషయానికి రక్షిత్ నన్ను మరింత ఉత్తేజపరుస్తుంది. ఠాకూర్ ఈ భావంతో అన్నాడు. ఏడవడం అంటే పిచ్చివాడిలా జనాలు అతన్ని ఇష్టపడుతున్నారు. దూరంగా చూస్తూ రక్షిత వైపు వింతగా చూస్తున్నాడు. ఠాకూర్ తనను తాను నియంత్రించుకుని ఇలా అన్నాడు. అతని వల్లే ఈ కేసు మొదలైంది కాబట్టి ముందుగా మనం దాని గురించి తెలుసుకోవాలి. లోకేష్ చౌదరి ఓకే అంటే నేను ముందుగా రాన్ గురించి చెబుతాను. అప్పుడు ఉత్కర్ష్ శ్రీవాస్తవ అనే వ్యక్తి వెలుగులోకి వచ్చింది. ఉత్కర్ష్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. శ్రీవాస్తవ అప్పట్లో సింఘానియా గ్రూప్స్. అతను ఫార్మాస్యూటికల్ సీఈఓ కాబోతున్నాడు. ఈ రోజు కూడా అతను చాలా దారుణంగా చంపబడ్డాడు. ఆ రోజును గుర్తు చేసుకుంటే రక్షిత్ ఆత్మ సంతోషిస్తుంది. ఠాకూర్ ఎలా చంపబడ్డాడని అడిగాడు లోకేష్ చౌదరి. ఉత్కర్ష్ శ్రీవాస్తవ అని పిలుస్తాడు అంటే ఛాతీపై దాని శరీరంపై కట్టడం ద్వారా హీ వాస్ కట్ ఇంటూ ముక్కలుగా సార్. చాలా వెతికిన తర్వాత మేము అతనిని కనుగొన్నాము. రెండోది ఇంటి బయట ఉన్న విగ్రహానికి అతికించారు. కొందరు వ్యక్తులు విప్లవ్ చౌదరిని ఒకసారి కిడ్నాప్ చేశారు. నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న ఇంటికి తీసుకెళ్లాడు. అతడిని లాక్కెళ్లిన వారి సంఖ్య. మేము అతని మృతదేహాన్ని కిడ్నాప్ చేశాము. ఆ మనుషులంతా అని తర్వాత తెలిసింది. ఒకప్పుడు గ్యాంగ్స్టర్ జాఫర్ దగ్గర పనిచేశాడు మరియు అతను ఇక్కడ ఒక ప్రముఖ వ్యక్తిని హత్య చేశాడు. గ్యాంగ్స్టర్ జాఫర్ మరియు అతని మనుషుల అడవి. అతను మమ్మల్ని హత్య చేసి అతని మృతదేహాన్ని మాకు ఇచ్చాడు. అడవిలో చెట్టుకు కట్టివేసినట్లు గుర్తించారు. వారందరికీ తల మధ్యలో కాల్చి చంపారు. హత్యల వార్తను మాకు అందించింది రాన్. అయితే చాలా ప్రయత్నాలు చేసినా అతని జాడ తెలియలేదు.
ఇప్పటి వరకు కుదరలేదు కానీ గత 6 నెలల నుంచి అతను ఎలాంటి హత్య చేయలేదు మరియు అతనిది ఎక్కడా మా జాడ లేదు. డిపార్ట్మెంట్ అతన్ని కోరినట్లు ప్రకటించింది. మా అధికారి ఒకరు రాన్ అని వార్త వచ్చినప్పుడు అతను ఆ భవనంలో దాక్కుంటే పారిపోవాలి. కాబట్టి అతను భారీ సైన్యాన్ని పంపాడు. అయితే మరుసటి రోజు అందరి మృతదేహాలు లభ్యమయ్యాయి. రక్షిత్ ఏం జరిగిందో ముందే తెలుసు ఠాకూర్ నవ్వుతూ అన్నాడు. ఇంతకీ పదాతి దళ అధికారి ఎవరా అంటున్నాడు లోకేష్ చౌదరి. తన పేరు అఖిలేష్ రావత్ అని. కానీ మనసుతో నడవడం అంటే ఏమిటి? లోకేష్ చౌదరి రక్షిత్ మాటలు విన్నాక మీరు రాన్ అని చెప్పండి అని ఠాకూర్ చెప్పాడు. ఎవరైనా తెలుసా లేదా ఎవరైనా అతనిని చూసారా? ఇప్పటి వరకు ఎవరూ ఇలా చేయలేదని లోకేష్ చౌదరి అంటున్నారు. మా స్థానంలో రక్షిత్ ఠాకూర్ని తీసుకోలేదు. లేచి టేబుల్ మీద చెయ్యి వేశాడు. ఆ ఏడుపు ఎవరో తెలిసాక అంటారు. మీరు కూడా గుర్తించకపోతే మీ అధికారి దీన్ని ఎలా చేయగలరు? రాన్కి దాక్కోవాలని అనిపించింది అక్కడ రక్షిత్ ఠాకూర్ నుండి. ఈ విషయానికి విన్న తర్వాత అక్కడున్న వారంతా రక్షిత్ ఠాకూర్ను అభిమానించారు. మీ పోలీసు ఎవరు అంటాడు. ఈ మేరకు ఆయన శాఖకు సమాచారం అందించారు. ప్రజలు చిక్కుకుపోయారో ఊహించుకోండి. రాన్ ఎవరికీ తెలియదు మరియు అతన్ని చూడలేదు. కాకపోతే ఏదైనా యాదృచ్ఛిక వ్యక్తి అతను రాన్ను ఆ భవనానికి పంపినట్లు చెప్పాడు. మీ ఆఫీసరు దాక్కున్నప్పుడు చూశాడు. అక్కడ ఇంతమంది పోలీసులు ఎందుకున్నారు? లోకేష్ చౌదరి ఏదైనా చెప్పకముందే పంపించారు. రక్షిత్ ఠాకూర్ తెలుసుకోకముందే చెప్పారు. నేను ఇప్పుడే ఆ అధికారిని కలవాలి అని లోకేష్ చౌదరి తన మనుషుల్లో ఒకరికి చెప్పారు. అఖిలేష్ని ఇక్కడికి పిలవండి. ఆ వ్యక్తిని సార్ అని పిలవండి. రక్షిత్ ఠాకూర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మీ మూర్ఖత్వం వల్ల అని చెప్పారు. మా డిపార్ట్మెంట్లోని అత్యుత్తమ అధికారి ఒకరు చనిపోయారు. ఆర్యన్ రాథోడ్ లాంటి అధికారి నాకు తెలియదు. ఈ మేరకు ఆయన సీబీఐకి వచ్చి ఉండాల్సిందిగా కనిపిస్తోంది. నేను కూడా అతని నుండి నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. మనం ఆర్యన్ రాథోడ్ని కోల్పోవాలి. శాఖకు తీరని అవమానం. ఇది మీ వల్ల తప్ప మరెవరి వల్ల కాని విషయానికి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే లోకేష్ చౌదరి నేను మాట్లాడాలనుకున్నాను కానీ నేను ఏదో చెప్పాలనుకున్నాను. రక్షిత్ ఠాకూర్ మాట్లాడలేకపోతున్నాడు. రండి. ఇప్పటి వరకు మీరు ఈ రాన్ యొక్క దోపిడీ గురించి నాకు చెప్పారు. ఇప్పుడు నేను మీ గురించి చాలా చెప్పాను. రాన్ ఎందుకు అని నేను మీ నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను. లోకేష్ చౌదరి ఎందుకు అంటాడు. రక్షిత్ గురించి నాకు ఏమీ తెలియదు. ఠాకూర్ ఇంకా ఇలా అన్నాడు. సరే ఇది చెప్పు. ఉత్కర్ష్ శ్రీవాస్తవ హత్యకు గురైనప్పుడు లోకేష్ చౌదరి ముంబైలో ఏమైనా జరిగిందా? ఈ నగరంలో ప్రతిరోజూ ఏదో ఒకటి జరుగుతుందని చెబుతారు. ఇది జరుగుతూనే ఉంది అని రక్షిత్ ఠాకూర్ చెప్పారు. ఎప్పుడు గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. ఉత్కర్ష్ శ్రీవాస్తవ హత్యకు గురైనప్పుడు ఇంతకు ముందు ముంబైలో ఓ పెద్ద సంఘటన జరిగింది. చాలా పెద్ద మనిషిని హత్య చేయడం లేదా అప్పుడు మీ మనసులో ఇంకేదో ఉంది. గట్టిగా నెట్టండి. లోకేష్ చౌదరి గారు కాసేపు ఆలోచించండి. మరియు ఆ సమయంలో చాలా ఉందని చెప్పారు. పెద్దయ్యాక రక్షిత్ ఠాకూర్ రెచ్చిపోయాడు. లోకేష్ చౌదరి ఏం జరిగిందో చెప్పారు. ఉత్కర్ష్ శ్రీవాస్తవ మరణానంతరం చెప్పబడింది. కొద్ది రోజుల క్రితం ఓ హోటల్లో బాంబు పేలుడు సంభవించింది. దీని వల్ల చాలా మంది చనిపోయారు. ఈ బాంబు పేలుడు తర్వాత రక్షిత్ ఠాకూర్ చెప్పారు. జాబ్ లోకేష్ చౌదరి రక్షిత్ గురించి మాకు మరింత చెప్పండి. బాంబు పేలుడు గురించి ఠాకూర్కి చెప్పాడు. ఈ విషయాన్ని రక్షిత్ ఠాకూర్ లోకేష్ చౌదరితో ఓపెన్గా చెప్పాడు. చెప్పండి అంటున్నారు లోకేష్ చౌదరి. అతను నగరంలో చాలా పెద్ద హోటల్లో నివసిస్తున్నాడని. లోపల పేలిన బాంబు చాలా శక్తివంతమైనది. తక్కువ సమయంలో హోటల్ పూర్తవుతుందని వందల మంది చనిపోయారని గుర్తించారు. కానీ చాలా పెద్ద మరియు ఉంది. ప్రసిద్ధ గ్రామీణ కుటుంబం తుడిచిపెట్టుకుపోయింది. రక్షిత్ ఆ కుటుంబం ఎవరని ఠాకూర్ చెప్పారు. బాంబు పేలుడులో పూర్తిగా ధ్వంసమైంది అని లోకేష్ చౌదరి చెప్పారు. మరియు ముంబై యొక్క రెండవ సంపన్న కుటుంబం రహేజా కుటుంబం. లోకేష్ చౌదరి మాటలు విన్న రక్షిత్ ఆ కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని ఠాకూర్ అడిగాడు. అతని కుటుంబంలో ఒక్కరు మాత్రమే సజీవంగా లేరా? మనిషి సజీవంగా మిగిలిపోయాడు. అయాన్ రహేజా, జో అజయ్ రహేజా లోకేష్ చౌదరి తనయుడు అని చెప్పారు. అంతకుముందు ఉత్కర్ష్ శ్రీవాస్తవ అని కూడా వెల్లడించారు. రహేజా ఫ్యామిలీతో పని చేసేవారు కానీ అవి ముగిసిన తర్వాత ఆమె సింధనియాకు వెళ్ళింది. రక్షిత్ ఠాకూర్ తన కుటుంబంతో కలిసి వెళ్లిపోయాడని చెప్పారు. ఆ అబ్బాయి అయాన్ రహేజాను మీరు ఎప్పుడైనా కలిశారా అని లోకేష్ చౌదరి అనడం అనుమానమే కదా. మేము అతని గురించి ప్రతిదీ కనుగొన్నాము కానీ అతని కుటుంబం అని మాకు తెలిసింది యొక్క వ్యాపారంతో సంబంధం లేదు. అతని కుటుంబం అంతం అయినప్పుడు రహేజా కుటుంబం వేల కోట్ల అప్పుల్లో మునిగిపోయారు. అందువల్ల బ్యాంకులు మరియు వారి పెట్టుబడిదారులందరూ మొత్తం కంపెనీ మరియు రహేజా కుటుంబం అంతా ఆస్తిని స్వాధీనం చేసుకుని నీలమణిగా మార్చాడు. ఆస్తి మరియు కంపెనీని విడిచిపెట్టిన తర్వాత ఆ అప్పులు అతను విముక్తి పొందిన తరువాత ఏ పెద్ద వేదికపైనా కనిపించలేదు. మీరు అనుమానంగా ఉన్నారని రక్షిత్
ఠాకూర్ అన్నారు. బహుశా అది రాన్ కావచ్చు అని. ఇది జరగలేదు, మేం కూడా అలాగే చేశాం అంటున్నారు లోకేష్ చౌదరి. అనుకున్నాను, కానీ ఆ తర్వాత జనాలంతా ఏడవడం మొదలుపెట్టారు. చేతిలో చంపబడ్డాడు జా మరియు అతని కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు. రక్షిత్ ఠాకూర్ ఎప్పుడు ఆ సమయంలో బాంబు పేలుడులో కుటుంబం మరణించింది. లోకేష్ చౌదరి ఎక్కడ బతికి బట్టకట్టాడు. అతను ఆ హోటల్ రక్షిత్ అవతలి వైపు ఉన్నాడని, కుటుంబం మొత్తం హోటల్లో ఉంటున్నామని ఠాకూర్ చెప్పారు. రక్షిత్ లోపల ఉన్నాడు కాబట్టి బయట ఏం చేస్తున్నాడు? ఠాకూర్ మాటలు విని అక్కడున్నవారందరూ ప్రజల మదిలో ఒక్కటే ఆలోచన వస్తోంది అని రక్షిత్ ఠాకూర్ అనుమానిస్తున్నాడు. యాన్ రహేజా ఏడుస్తున్నాడు. అది అతని మాటలా అనిపిస్తుంది. అతను ఎలాగైనా అయాన్గా ఉండాలనుకున్నాడు. లోకేష్ రోన్ ప్రూఫ్ చేయాలన్నారు. నిజానికి ఆ హోటల్ అని చౌదరి చెప్పారు. అదృష్టవశాత్తు పార్కింగ్ రోడ్డుకు అవతలి వైపు ఉంది. ఆ హోటల్ పార్కింగ్ స్థలంలో అయాన్ రహేజా ఉన్నాడు. దీని కారణంగా అతను రక్షించబడ్డాడు మరియు అతని మాత్రమే. రక్షిత్ ఠాకూర్ నవ్వుతూ ఒక చెయ్యి మాత్రమే విరిగింది. ఎవరిది, ఎలాంటి హోటల్ అని చెప్పారు. పార్కింగ్ రోడ్డుకు అవతలి వైపు లోకేష్ చౌదరి ఉన్నారు. రహదారి మరియు అన్ని పరిసర ప్రాంతాలు అని చెప్పారు. భూమి ఆ హోటల్కి చెందింది కాబట్టి అది ఈ హోటల్లా ఉంది. ఆ హోటల్ పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ వరకు ఉంది. రక్షిత్ ఠాకూర్ పక్కనే చెప్పారు. హోటల్లో పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ బాంబు పేలినప్పుడు మీ పోలీసులు అక్కడే ఉన్నారు. లోకేష్ చౌదరి బాంబ్ అంటున్నాడు కదా, పేలుడు జరిపిన వ్యక్తులు బాంబు అని మాకు చెప్పారు. మేము ఈ సమయంలో పేలుడు పగిలి ఉండకపోతే, మనకు తెలిసి ఉంటే ఆ బాంబు పేలిన వెంటనే ఆపేసేవాళ్లం. లోకేష్ చౌదరికి రక్షిత్ ఠాకూర్ ఇవ్వలేదు. బాంబు పేలుడు జరిగిన హోటల్ని అడుగుతుంది. దాని యజమాని ఎవరు అని లోకేష్ చౌదరి చెప్పారు. ఆ హోటల్ యజమాని ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుమార్ జిందాల్. నోటిలో రక్షిత్ ఠాకూర్ ఉన్నాడు. లోకేష్ చౌదరి నోటికి అవన్నీ జరిగాయని అంటున్నారు. మీరు ఫైళ్లలో వ్రాసారు. ఇప్పుడు మీరు నాకు అదంతా చెప్పగలరు. లోకేష్ చౌదరి ఫైల్లో ఎవరున్నారో చెప్పండి. రక్షిత్ ఠాకూర్ మీరు ఏమి చెబుతారు? రక్షిత్ ఠాకూర్ అంటే ఏమిటి? నేను కూడా మీ పోలీసుల గురించి అన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాను. డిపార్ట్మెంట్ మీ నుండి ఆ విషయాలను అణచివేసింది. పోలీసు శాఖ బయటకు రాలేదు. మీ ఆలోచన అని దియా లోకేష్ చౌదరి చెప్పారు. ముంబై పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా తప్పు చేసింది. రక్షిత్ ఠాకూర్ తన ప్లేస్ నుంచి లేవడం లేదు. దేశం మొత్తం పోలీసులదేనన్నారు. డిపార్ట్మెంట్ అంటే ఇలాగే ఉంటుంది. నగరాలు ఇలా అభివృద్ధి చెందుతాయి. మీరు చెబితే ఇది చాలా సాధారణ విషయానికి నీకు ఇష్టం లేకపోతే నేను చెప్పను. రక్షిత్ని నాదైన రీతిలో నేను కనుగొంటాను. ఠాకూర్ లోకేష్ చౌదరి వైపు చూస్తూ చిరునవ్వు. రక్షిత్ అది ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఠాకూర్ నిష్క్రమణ తర్వాత లోకేష్ చౌదరి మదిలో మెదిలారు. రహేజా కుటుంబం అంతం అయ్యాక నా మనసు అంటోంది, దీని వెనుక ఉన్న వ్యక్తుల గురించి మీకు మాత్రమే తెలిస్తే మీ మొత్తం నువ్వు సీబీఐతో అంతం అవుతావు అని ఆలోచిస్తున్నా. లోకేష్ చౌదరి ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. తన వైపు వస్తున్న ఈ ప్రమాదాల గురించి తెలియదు. యాన్ ఆఫీసుకు చేరుకున్నాడు. తన క్యాబిన్లో అర్జున్ రావు అయాన్ కాల్ చేసి మీ కోసం అని చెప్పింది శుభవార్త. అయాన్ ఎవరు చెప్పాలి అన్నారు. లండన్లో అర్జున్రావు శుభవార్త చెప్పారు. దీంతో ఆ సాఫ్ట్వేర్ పై దాడి జరిగింది. 2 నెలల తర్వాత మళ్లీ ప్రయోగం నిలిచిపోయింది. మీ నుండి ఒక విషయానికి ప్రారంభించబడుతుంది ఈసారి లాంచ్ అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మృత్యుంజయ్ చక్రవర్తి కాదు రాజేష్. ఇది విన్న అయాన్కి నవ్వు వస్తుంది. కొన్ని కాదు, చాలా హాబీలు కలిగి ఉండండి. అయాన్ వెళ్ళిపోయాడు రాజేష్ అని మనసులో మాట. మిట్టల్ వంటి ప్లేబాయ్ వ్యాపారంలోకి ఎలా ప్రవేశించాలి? అయాన్ ఇదంతా ఆలోచిస్తుండగా అతని ఫోన్ మోగింది. మోగడం మొదలవుతుంది. అయాన్ అప్పుడే ఆలోచిస్తున్నాడు, ప్లేబాయ్ బిజినెస్లో రాజేష్ మిట్టల్ లాగా అతని ఫోన్ మోగడం ప్రారంభించినప్పుడు అతను ఎలా దిగాడు? అయాన్ ఫోన్ ఎత్తాడు మరియు అతని ఫోన్కు సమాధానం ఇస్తాడు. నేను మాట్లాడుతున్నానా అని ముందు నుండి ఒక స్వరం వస్తుంది. అయాన్ రహేజాతో మాట్లాడుతున్నాడు. అవును, నేను ముందు. అయాన్ రహేజా పోలీస్ హెడ్ క్వార్టర్ నుండి ఒక వాయిస్ వస్తుంది. నేను మీకు సిబిఐ అధికారి నుండి ఫోన్ చేస్తున్నాను. పోలీస్ హెడ్ క్వార్టర్లో రక్షిత్ ఠాకూర్ తర్వాత గంటలో తలచుకుంటే కాల్ చేసింది. మా పోలీసు బృందం క్వార్టర్స్కు చేరుకోకపోతే అయాన్ అన్నిటికంటే ముందే మిమ్మల్ని చేరుకుంటాడు. అతను మాట్లాడటానికి లేదా అడగడానికి ముందు ఆ వ్యక్తి ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు మరియు అయాన్ హలో హలో అని చెప్పాడు. అయాన్ తన మనసులో ఆలోచిస్తూనే ఉన్నాడు, ఇప్పుడు సిబిఐ వాళ్లకు నాతో ఏం వ్యాపారం? ఆ వ్యక్తి నాకు ఫోన్ చేస్తున్నాడు కానీ అతను బిజీగా ఉన్నాడు. రక్షిత్ ఠాకూర్ని అయాన్ చాలా బెదిరించాడు. సిబిఐ అరెస్టు చేసినందున అతని పేరు చాలాసార్లు వినిపించింది. యొక్క మతపరమైన కార్యాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. రక్షిత్ ఠాకూర్ ఎవరి వెంట పడితే అది పోతే పూర్తిగా నాశనం అవుతుంది. అయాన్ ఇచ్చాడు మరియు లోపల నవ్వాడు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్లి చూడాలని హుయ్ చెప్పారు. రక్షిత్ ఠాకూర్ అనే తుఫాను నా దగ్గరకు రావడం జరుగుతుంది. అయాన్ జీవితంలో ఎలాంటి తుఫాను తెస్తుంది?
అర్జున్ రావు అక్కడి నుండి లేచి వెళ్లడం మొదలు పెట్టాడు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అయాన్ చెప్పాడు. నన్ను పిలిచారు కాబట్టి నేను వెళ్ళాలి. హోగా అర్జున్ రావు ఎక్కడి నుంచి వచ్చాడో చెప్పాడు. మీ కాల్ నాకు చాలా ముఖ్యం. ఒక ముఖ్యమైన పని చేయాల్సి ఉంది అని అయాన్ పోలీసులు చెప్పారు. హెడ్ క్వార్టర్ నుంచి పిలిస్తే వెళ్లాల్సిందే అని షాప్లో అర్జున్ రావు అంటాడు. పోలీసులు హెడ్ క్వార్టర్ నుంచి ఎందుకు ఫోన్ చేస్తున్నారు? అయాన్ వచ్చి అద్భుతమైన విషయాల గురించి మాట్లాడాడు. మీరు ఇక్కడ ఉంటే నేను అక్కడికి వెళ్తాను. నేను కూడా వెళ్ళను. వారు నన్ను మాత్రమే ఎందుకు పిలిచారు అని నేను కనుగొంటాను. ఇది చెప్పి అయాన్ అర్జున్ రావు వచ్చారు. కార్యాలయం మరియు పోలీసు అధిపతిని వదిలివేస్తాడు. క్వార్టర్స్ వైపు వెళ్లేవారు. ఇది రాజ్ కుమార్ జిందాల్, సంజయ్ సింధనియా ఫోన్. షబానా రవూఫ్ కూడా అఖిలేష్ రావత్ను పరామర్శించారు. ప్రజలు కూడా అదే బెదిరింపులకు పాల్పడ్డారు. మీరు ఇక్కడికి చేరుకోకపోతే మొత్తం పోలీసుల బృందం ఉంటే వాటిని తీసుకోవడానికి వస్తాడు రాజ్ కుమార్ జిందాల్, సంజయ్ లకు. ఇది జరిగి ఉంటే సింఘానియా ఇమేజ్ ప్రమాదంలో పడవచ్చు. మార్కెట్లో అతని ప్రతిష్ట ప్రమాదంలో పడింది. దాని కారణంగా అతని వ్యాపారాన్ని ప్రభావితం చేయవచ్చు, ప్రతికూల ప్రభావాన్ని కలిగి ఉండవచ్చు. కాబట్టి ఈ వ్యక్తులు పోలీసు హెడ్ క్వార్టర్కి కూడా వెళ్లిపోయారు. అఖిలేష్ రావత్, షబానా రౌఫ్ రావాల్సి వచ్చింది. ఎందుకంటే అతని ఉన్నతాధికారులు అతన్ని పిలిచారు. దాదాపు అరగంట తర్వాత అయాన్ పోలీస్ హెడ్ అయ్యాడు. అయాన్ ఇప్పుడే క్వార్టర్ చేరుకున్నాడు. ఆ ఇద్దరిని చూసేసరికి ఇప్పుడే వచ్చాడు. పెద్ద పెద్ద మరియు ఖరీదైన కార్లు అక్కడికి వస్తాయి. అయాన్ ఆగి యువరాజును చూస్తాడు. జిందాల్ మరియు సంజయ్ సింధా, వారి కుమారుడు ప్రదీప్ సింధా వారి కార్లలో నియాతో ఉన్నారు మరియు పోలీస్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళండి. అయాన్ కొంత సమయం తర్వాత లోపలికి వెళ్లడం ప్రారంభించాడు. అఖిలేష్ రావత్ మరియు షబానా రౌఫ్ కూడా చూస్తారు. అక్కడికి వచ్చి పోలీసు హెడ్ క్వార్టర్కి రండి. నేను అయాన్ని నెమ్మదిగా అర్థం చేసుకున్నాను. ఆయన మాత్రమే కాదు, నేను ఇక్కడికి వస్తున్నాను. నిజానికి ఇంకా చాలా మందిని పిలిచారు కానీ ఎందుకు అయాన్కి అర్థం కాలేదు. ఆయన్ను ఇక్కడికి ఎందుకు పిలిచారు? లోపలికి వెళ్లి చూడమని చెప్పింది అన్ని తరువాత అతను నన్ను పిలిచాడు మరియు అతను నన్ను పిలిచాడు అని అనుకుందాం. ఆ తర్వాత అయాన్ కూడా పోలీస్ హెడ్ ఎందుకు? అయాన్ క్వార్టర్ లోపలికి వెళ్లి చూస్తున్నాడు. ఆ సంజయ్ సింధనియా మరియు రాజ్ కుమార్ జిందాల్ పోలీసులు అంగరక్షకులను లోపలికి తీసుకెళ్లారు. వెళ్లనివ్వకుండా బయటే నిలబడ్డాడు. ఆ తర్వాత అయాన్ కూడా లోపలికి వెళ్తాడు. అయాన్ లోపలికి వెళ్ళినప్పుడు అతను దానిని చూస్తాడు. దానికి ఒకవైపు చాలా పెద్ద బల్ల ఉంది. 28 నుండి 30 సంవత్సరాల మధ్య ఒక అందమైన వ్యక్తి కూర్చున్నాడు. ఈ టేబుల్కి మరోవైపు సంజయ్ సింధా ఉన్నారు. నియా, రాజ్ కుమార్ జిందాల్, ప్రదీప్ సింఘానియా, అఖిలేష్ రావత్, షబానా రౌఫ్ కూర్చున్నారు. ఆయనను చూడగానే ఎంత అందమైన మనిషి అన్నారు. అయాన్కి స్వాగతం. నేను మీ స్వంతం మాత్రమే. నేను వేచి ఉన్నాను. రా కూర్చో. అయాన్ కూడా వెళ్ళు. అతను రాజ్ కుమార్ జిందాల్ పక్కన కూర్చున్నాడు. ఒక అందమైన వ్యక్తి మీతో అంటాడు. ఏదైనా అడిగే ముందు నా గురించి చెబుతాను. నేను మీకు చెప్తాను. నా పేరు రక్షిత్. నేను సిబిఐలో పెద్ద పదవిలో ఉన్నాను. మీ మనసులో నాకు ఒకే ఒక్క ప్రశ్న ఉంది. మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచారు అని మీరు ఆలోచిస్తూ ఉండాలి. నేను మిమ్మల్ని ఇక్కడ చాలాసార్లు చూశాను. అన్నింటిలో మొదటిది, మీ అందరినీ కారణాల కోసం పిలిచారు. అందుకే హవేలీ విషయంలో ప్రజలు పరిణామం చెందారు. మీరు ప్రదీప్ సింధాను ఇక్కడకు పిలిచారు. నీలాంటి వారెవరూ లేరని నియా చెప్పింది. ఓ చిన్న అధికారి మాటల వల్ల మనం నేరస్తులం. ప్రదీప్ సింధా నియా మాట వింటాడా? ఇది విన్న రక్షిత్ ఠాకూర్ నవ్వడం మొదలుపెట్టాడు. ఠాకూర్ నవ్వడం చూసి ప్రదీప్ సింధా నేను జోక్ చేశాను అని నియా చెప్పింది అరుస్తూ. రక్షిత్ ఠాకూర్ ఏమన్నాడంటే కాబట్టి నిశ్శబ్దంగా ఉండండి. మేము ఇక్కడ మీ కార్యాలయంలో లేదా ఇంట్లో ఉన్నాము. నేను నీ మనసులో కూర్చోను. ఏది వచ్చినా మీరు ఇక్కడే మాట్లాడుతూనే ఉంటారు. అడిగే వరకు నోరు విప్పకపోతే తెరిచి చూస్తే మళ్ళీ మాట్లాడలేను. రక్షిత్ ఠాకూర్, ప్రదీప్ నుండి ఇది విన్న తర్వాత సింధనియా కోపంతో ఎరుపెక్కింది. కానీ సంజయ్ సింధనియా అన్ని ఆపేసి చెప్పింది. అధికారి అంటే ఏమిటి? ఇదే సరైన ప్రశ్న అంటున్నారు. రక్షిత్ ఠాకూర్ అన్నీ చెప్పే ముందు నేను మీకు అక్షిత్ అనే వ్యక్తిని పరిచయం చేయాలనుకుంటున్నాను. ఠాకూర్ పిలిచి మామయ్య అన్నాడు. ఒక మధ్య వయస్కుడు లోపలికి రండి. ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా అయాన్ని చూస్తారు. భూమి పాదాల క్రిందకు జారిపోతుంది. ప్రజలు తమ ముఖంతో నిలబడతారు. కొనసాగింది. కాబట్టి వీక్షకులు, మీరు ఏమనుకుంటున్నారు? ఈ నవలలో తదుపరి ఏమి జరుగుతుంది? తదుపరి రాన్ ది కిల్లింగ్ మెషిన్ కోసం వేచి ఉండండి. అధ్యాయం మాత్రమే మరియు ప్రతిరోజూ మా ఛానెల్లో మాత్రమే. అయితే మీకు అధ్యాయం నచ్చితే లైక్ చేయండి మరియు వ్యాఖ్యానించండి. తద్వారా నేను తదుపరిసారి కూడా చేయగలను. అధ్యాయాలను అప్లోడ్ చేయడం ఆనందించండి. ధన్యవాదాలు.